For example, మీరు ఒక కంపెనీ డ్రైవ్ అటెండ్ అవుతున్నారు. ఆల్ రైట్, లెట్స్ సే ఎనీ కంపెనీ XYZ ఫర్ ఎగ్జాంపుల్. సి XYZ కంపెనీకి their instructions are going to be different. See, it doesn't mean, for example, ఇప్పుడు స్టేట్ లో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారంటే స్టేట్ వైడ్ ఏ డిస్ట్రిక్ట్ లో అయినా ఇన్స్ట్రక్షన్స్ సేమ్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ టు బి సేమ్. am I right? But ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా ఉంటుందంటే కంపెనీస్ దే యూస్ టు హ్యావ్ డిఫరెంట్. కొన్ని companies, as I told you, they'll give 20-30 questions and they'll give 80 minutes time. All right, and some companies they'll give 40 questions and they'll ask you to solve this particular 40 questions within 15 minutes time. And some companies, they'll give you 74 questions and they'll ask you to solve within 74 minutes. All right, so this and all here, if you see the time taken, the time taken to solve for one particular question is more than 2 minutes. Am I right? It's more than 2 minutes. E particular place lo chusarante 40 questions 15 minutes. All right, approximately like 1 minute. All right, 1 minute or more, just like 1 minute 10 seconds ala meer teeskochu. So when it comes to this particular third one, 74 questions 74 minutes. So ilanti time lo daniki meaning entante very simple, ee 74 questions ni meer 74 minutes in the sense just 1 minute. Alright, మీరు నన్ను అడిగారంటే 1 minute సరిపోతుందా అంటే, of course, as I told you, like you have to solve the question within 45 seconds. Alright, 45 seconds. This is how it works. Next point, if you read, don't get bogged down on a question. Don't get bogged down on a question ante very simple. See, let's say మనం టెస్ట్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఆల్రైట్, ఫస్ట్ క్వశ్చన్ కి మనకు ఆన్సర్ రాదు. సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ రాకపోతే అంతే, దే విల్ నాట్ గో టు ద సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అంతే. దే విల్ సిట్ ఇన్ ద ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ వచ్చేంత వరకు ఆ క్వశ్చన్ ని సాల్వ్ చేస్తుంటారు. వెరస్ ద probability of getting selected, the probability of passing in that particular test is very less. Alright, if you bogged down in a question. Alright, so you have to move on. Alright, first రాలేదు అంటే సే మీకు ఛాన్స్ ఉంటుంది. See, any aptitude question, let's say మీకు ఒక 50 questions ఇచ్చి మిమ్మల్ని కంపెనీస్ మిమ్మల్ని టెస్ట్ రాయమని చెప్తే కట్ ఆఫ్ 15 ఉండదు. ఆల్రైట్, ఇట్ డిపెండ్స్. ఇంటర్నల్ కట్ ఆఫ్ అనేది కంపెనీ పాలసీస్ తగ్గట్టు ఉంటుంది. ఆల్రైట్, సో దే మైట్ కీప్ 35, దే మైట్ కీప్ 40. సో 50 out of 50 అనేది ఉండకపోవచ్చు. ఇన్ సచ్ కేస్ మీకు ఫస్ట్ క్వశ్చన్ రావట్లేదు అంటే ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ మూవ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్ అండ్ ట్రై టు సాల్వ్ ద అదర్ క్వశ్చన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి మళ్ళీ మీకు టైం ఉండేటప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్కి వచ్చి దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్, డోంట్ గెస్ వైల్డ్లీ. ఇట్ ఈస్ సో సింపుల్. మీరు క్వశ్చన్ ని సాల్వ్ చేసేటప్పుడు చాలా వరకు నేను చూసేది ఏంటంటే రైట్ 10 ఉండొచ్చు, లేదు అప్రాక్సిమేట్లో ఫర్ ఎగ్జాంపుల్ 10, 12, 14, 16 అని మీకు 4 ఆప్షన్స్ ఉంది. ఆల్రైట్, మీ ఆన్సర్ సంథింగ్ అరౌండ్ 8 or 9 ఉంటే 10 అని. ఆల్రైట్, డోంట్ డూ దట్, డోంట్ గెస్. ఐ వాంట్ యూ పీపుల్ టు సాల్వ్. ఆల్రైట్, పెన్ అండ్ పేపర్తో మీరు క్వశ్చన్ చూసి సాల్వ్ చేసి ఆన్సర్ తీసుకొచ్చినప్పుడు మాత్రమే అది ఎగ్జాక్ట్ ఆన్సర్ ఉంటుంది. జస్ట్ హ్యావ్ ద నెక్స్ట్ వన్, గెట్ యూజ్డ్ టు వర్కింగ్ ఆన్ ఎ పేపర్. As well as spend a few seconds familiarizing yourself with the graph, pie chart, table. Alright, see, ఇది మనం previous session లో discuss చేసినట్లే. See, there is a test called a numerical reasoning test. Alright, numerical reasoning లో it is going to be full of graphs, pie charts, tables ఇలా మీకు ఉంటుంది. Alright, so it is better if you spend some time. Alright, question ని కంప్లీట్ గా చదవకుండానే ఆన్సర్స్ కి వెళ్ళి సాల్వ్ చేసి తీసుకురావడం అనేది ఇట్స్ కంప్లీట్లీ అ మిస్టేక్. Alright, and next one is going to be get used to working on a paper. Yes, of course, like see, మీ టెస్ట్ ఆన్లైన్ లో ఉన్నా, ఆల్రైట్, రిమెంబర్ మీ టెస్ట్ మీరు ఆన్లైన్లో తీసుకుంటున్నా, మీరు ప్రాక్టీస్ మాత్రం పెన్ అండ్ పేపర్లో మాత్రమే చేస్తారు. రఫ్ వర్క్ చెప్తున్నాను. ఆల్రైట్, మీరు ఎన్ని క్వశ్చన్స్ మీరు ఆన్లైన్లో సాల్వ్ చేస్తున్నా, ఆన్లైన్లో సాల్వ్ ఏం చేస్తారు, క్వశ్చన్ ఉంటుంది ఫాలోడ్ బై ఆప్షన్ A, B, C, D ఆప్షన్స్ ఉంటుంది. ఆల్రైట్, ఈ ఫస్ట్ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయాలి అంటే దీని మీద సాల్వ్ చేస్తారు. కంప్యూటర్ పైన స్క్రీన్ పైన మీకు సాల్వ్ చేయడానికి మీకు ఛాన్స్ ఉండదు. ఐ రైట్, మీరు వైట్ పేపర్లో దాన్ని సాల్వ్ చేసుకొని ఆ తర్వాత ఆన్సర్ మాత్రమే స్క్రీన్లో పెడతారు. isn't it? So this is how it works. These are the key points which you need to have. All right, guys, so let's have a short break. There's some technical problems going on, or let's have a short break. I'll get back to you.
Welcome back. So as we're discussing, so we have gone through certain points, tricks. I mean, in fact, points kuda kaadu. It's like a tricks. What are the important tricks, to crack that examination? Avuna. So ee cognitive test anedi employers ki ela use avutundi. Employees ante evaraithe mixed jobs istunnaru, companies ni mana employers antunam. Am I right? Just have a look at the screen. What are the benefits of the employers? So ee benefits enti anedi telusukovali. See, measure work related cognitive capacity. So మీ యొక్క కెపాసిటీని తెలుసుకోవడానికి ఈ పర్టికులర్ టెస్ట్ అనేది యూస్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ప్రెడిక్ట్ క్యాండిడేట్ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్, మీరు ఎలా ఫ్యూచర్లో పర్ఫార్మ్ చేస్తారో దాన్ని తెలుసుకోవడానికి. అట్ ద సేమ్ టైమ్ ఆబ్జెక్టివ్లీ కంపెనీ ఒక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అవుతున్నారు, మీరు జాయిన్ అయ్యి మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ టెస్ట్ ద్వారానే తెలుసుకోవడానికి వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ చూసంటే ఆబ్జెక్టివ్లీ కంపేర్ పొటెన్షియల్ ఆఫ్ ద క్యాండిడేట్స్. ఒక 100 మెంబర్స్ ఈ టెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ని ఒక 100 మెంబర్స్ రాస్తున్నారంటే కంపారిజన్, ఐ మీన్ ఎవరు బెటర్గా ఉన్నారు. ఆబ్వియస్లీ అన్ని కంపెనీస్కి క్రీమ్ స్టూడెంట్సే కావాలని చెప్పి చూస్తారు. ఐ రైట్? సో వాళ్ళ ఎబిలిటీస్ కూడా వాళ్ళ స్టాండర్డ్స్ కూడా హై లెవెల్లో ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ యొక్క స్టాండర్డ్స్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా హై లెవెల్లో ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దీనికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ మీరు చూసారంటే ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ హైరింగ్. ఆల్రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఇంటర్వ్యూకి 10 మెంబర్స్ కావాల్సిన ప్లేస్లో 1000 మెంబర్స్ వస్తే, ఆల్రైట్, సో దే నీడ్ టు ఫిల్టర్. am I right? So they cannot give jobs to all the 1000 people. So obviously they use particular, I mean ఆ ఫిల్టరేషన్ కోసం దీన్ని మీరు యూజ్ చేస్తారు. నెక్స్ట్ చూస్తారంటే ఎఫెక్టివ్లీ filter out candidates from a large pool. So as I told you, so in order to improve their effectiveness of hiring, they used to do this. Next point మీరు చూసారంటే ఐడెంటిఫై ట్రైనింగ్ నీడ్స్. సో దీంట్లో మీరు ఈ టెస్ట్ రాయడంతో మీ కేపబిలిటీ ఎలా ఉంది, ఆల్రైట్, మీకు ఏ ఏరియాస్లో మీరు లాగింగ్ ఉన్నారు, ఆల్రైట్, ఏ ఏరియాస్లో మీరు స్ట్రాంగ్ ఉన్నారు, ఇవన్నీ మీ ఎంప్లాయర్స్కి తెలియడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆల్రైట్, దీస్ ఆర్ ది బెనిఫిట్స్ ఫర్ ద ఎంప్లాయర్స్ ఇన్ ఆర్డర్ టు కండక్ట్ దిస్ కాగ్నిటివ్ రీజనింగ్ టెస్ట్. ఆల్రైట్, సో ఇఫ్ యూ లుక్ అట్ ద నెక్స్ట్ వన్, బెనిఫిట్స్ ఫర్ ద students. Alright, so ఈ particular cognitive skill test, I mean ఈ aptitude, ఈ లాజికల్ రీజనింగ్ మీరు నేర్చుకోవడం వల్ల మీకు యూజెస్ ఏముంటుందంటే కంపెనీస్లో ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం మాత్రమే కాదు, సో మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఐ మీన్ ఈ పర్టికులర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఇవి యూస్ అవుతాయి. ఎల్ఐసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రైల్వే కాంపిటేటివ్ ఎగ్జామ్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ మీన్ కామన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ క్యాట్ అనేది మీరు వినే ఉంటారు, అండ్ ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్స్ ఏదైనా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ మీరు చూసారంటే కెరీర్, ఐ మీన్ కంపెనీస్కి ఎస్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్, అండ్ బ్యాంక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో చాలా మంది బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతుంటారు, వాటికి ఈ ఆప్టిట్యూడ్ క్లాసెస్ మీరు యూస్ చేసుకోవచ్చు. యూపీఎస్సీ అంటే మన అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ నథింగ్ బట్ సివిల్ సర్వీసెస్ అని చెప్పి చెప్తాము, అవునా? సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఐఏఎస్ ఐపీఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ ఆప్టిట్యూడ్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎస్ఎస్సి, and it is SSC examinations, and it's going to be central wide, and డిఫెన్స్ ఆఫ్ కోర్స్ ఇండియన్ ఆర్మీలో వెళ్ళడానికి, ఇండియన్ నేవీలో వెళ్ళడానికి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ మీకు ఫస్ట్ లెవెల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ టాపిక్స్ని మీరు వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు. ఆల్రైట్, సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ద ఫస్ట్ టాపిక్ అండర్ quantitative aptitude, what we are going to discuss today is nothing but average. Alright, so let's discuss what's mean by average. Alright, in one word, average means even split. Alright, even split ante sarisamanga పంచడం. The average of a set of values is measured as a central tendency. Average is referred to as a arithmetic mean. అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. Very simple. See, let's say I have 5 numbers. Alright, let's say I have 5 numbers. ఆ numbers ఎలా ఉంది అంటే 3, 4, 5, 6, 7. So I have 5 numbers. 3, 4, 5, 6, 7. So దీంట్లో నేను I'm going to find out this average of 5 numbers. Alright, so average of 5 numbers అంటే which is nothing but నేను ఫార్ములా ఏది యూస్ చేయకుండానే 5 అని నేను చెప్తాను. Alright, so which is nothing but the middle number. ఈ 5 కి ముందర ఒక 2 numbers ఉన్నాయి, ఈ 5 తర్వాత 2 numbers ఉన్నాయి. Alright, ఫార్ములా యూస్ చేయకుండానే చెప్పచ్చు just because ఈ 5 numbers కి మిడిల్ నెంబర్ ఏంటి అంటే 5. So average of this 5 numbers is 5. So just nothing but ఈ 5 అనేది central tendency అంటారు. Alright, so 3, 4, 5, 6, 7 ఈ 5 numbers కి average అనే నెంబర్ ఏమవుతుందిరా అంటే మధ్యలో, alright, ఎగ్జాక్ట్ గా మధ్యలో ఏ నెంబర్ అయితే ఉందో అదే యావరేజ్ గా యాక్ట్ అవుతుంది. ఆల్రైట్, దీన్ని సెంట్రల్ టెండెన్సీ అంటారు. బట్ సి ఇది ఒక చిన్న లిస్ట్ ఆఫ్ నెంబర్స్, జస్ట్ ఒక 4-5 నెంబర్స్ ఉంది కాబట్టి మీకు అది ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ది యావరేజ్ ఫార్ములా వర్క్స్. జస్ట్ హ్యావ్ అ లుక్ అట్ ద స్క్రీన్.
alright. So this is the formula for the averages. Alright, see మీరు స్క్రీన్ లో చూస్తున్న మూడు different formulas వేరు కాదు. It is so simple. It is only one formula. Alright, so what is the first formula? Average is equal to sum of quantities by number of quantities. Alright, ఈ ఫార్ములా నుండి మిగతా రెండు ఫార్ములాస్ కూడా డెరైవ్ చేస్తున్నారు. Alright, so let's have let's have a quick look at this one. Average is equal to sum of quantities and rasanu. So simply we can make it as average is equal to sum by total. Alright, this is the shorter form of the average. Average is equal to sum of quantities by total number of quantities అనేది నేను సింపుల్ గా ఎలా రాసుకున్నా అంటే average is equal to sum by total. Alright, see we are going to consider this as the first equation or the first formula. From this నాకు యావరేజ్ కి ఫార్ములా వద్దు, దీంట్లో నేను టోటల్ కి నాకు ఫార్ములా కావాలి అని నేను అనుకుంటే సింపుల్, మనం యావరేజ్ ని రైట్ హ్యాండ్ సైడ్ కి, టోటల్ ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి ఇంటర్చేంజ్ చేసుకున్నాం అంటే we will get it. So it is going to be sum by average. Alright, this will be considered as the second equation, and we have one more equation which is nothing but ఇప్పుడు నాకు sum కావాలి. So I know what is the value of total and I know what is the value of average and I need sum, which is nothing but total into average. So this is going to be the third equation. So ఈ equations ఏంటి, దీంట్లో sum అంటే ఏంటి, average అంటే ఏంటి, total అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు in detail గా discuss చేయబోతున్నాం. So let's start with the basic. సో యావరేజ్ అంటే మీకు నేను ఏమని చెప్పాను, సెంట్రల్ టెండెన్సీ. ఆల్రైట్, ఒక లిస్ట్లో ఉన్న మిడిల్ వాల్యూని మనం తీసుకునేటప్పుడు మీన్ అని కూడా అంటాం. సో ఎగ్జాక్ట్గా సెంట్రల్ టెండెన్సీని కన్సిడర్ చేసేటప్పుడే మనకి యావరేజ్ అనేది వస్తుంది. ఐ రైట్? సో ఈ పర్టికులర్ 3 formulas కాకుండా we have some more points to discuss, right? Just have a look at the screen. So I want you people to please make a note of these particular formula, and these are going to help us. Alright, so in order to save these formulas helps us to save our time. Alright, what's the first formula? The average of first n natural numbers is equal to n plus 1 by 2. Alright, and the second one is the average of squares of the first n natural numbers is equal to n plus 1 into 2n plus 1 by 6. Alright, what's the third one? The average of the cubes of first n natural numbers is equal to n of n plus 1 whole square by 4. And what's the fourth one? The average of the first n even numbers is equal to n plus 1. And what is the fifth one? The average of first n odd numbers is equal to n. So these are the 5 shortcuts which are going to help us, in order to save the time. Alright, let's have a look at the first question. Question number 1. Alright, let us solve the questions one by one. So what is the first question given? Find the average of first 97 natural numbers. So మొదటి 97 నేషనల్ నెంబర్స్ కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో యావరేజ్ అంటే నేను మీకు ఏం చెప్పాను, ఇట్స్ అ మీన్, ఇట్స్ అ మిడిల్ టర్మ్, సెంట్రల్ టెండెన్సీ అంటాం, అవునా? సో ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 97 నేషనల్ నెంబర్స్. ఆల్రైట్, సో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 97 natural numbers. So this is what the question. So we are going to find out the average of first 97 natural numbers. Guys, మనం ఈ 97 numbers కి average find out చేసే ముందు ఫస్ట్ natural numbers అంటే ఏమని మనకు తెలియాలి. It is Welcome to Aptitude Foundation course presented by APSSTC. Today we would like to discuss, I would like to discuss ratios and proportions. Just have a look at the screen. Alright, so we need to understand what does mean by the ratio. Alright, see this particular topic which we have studied in our school days. If I am right, మీరు 3rd standard లో 4th standard లో 5th standard లో ఈ particular years లో మీరు నేర్చుకున్న ఒక టాపిక్. Alright, but see as the days pass, మీరు 9th standard మీ స్కూలింగ్స్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి మీ గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి ఈ బేసిక్స్ అనేది మీరు మర్చిపోతున్నారు. ఆల్రైట్, సో ఐఎమ్ గోయింగ్ టు give you the basics along with the concepts here. So before I get into the questions, I want you people to learn the basics. Alright, so for that, if you look at the screen, you can see the definition. Ratio is the comparison of two quantities of same kind in terms of magnitude.
this you need to understand. Magnitude, please make the underline. Ratio is a comparison of two quantities of same kind in terms of magnitude. A ratio is denoted by A is to B, where A is called as antecedent. So leftmost term, A is nothing but antecedent and B is called as consequent. Let's discuss in detail how this works. So as I told you, a ratio is a comparison of two quantities of same kind. Alright, what is that? See, let's take a boy, let's take a girl. So majority of us still we don't understand what is the exact difference between a ratio, how it works. I mean, what is the difference between a ratio and a fraction and how this works, how we can get the ratio initially. Let's say I'm going to describe this with an example. So there is a boy and a girl. Alright, if you ask me, can I take or can I form a ratio which is known as boy is to girl? No. There is nothing as such. We cannot form a ratio or we cannot denote a ratio with the help of a boy, with the help of a girl. What's the definition? Ratio is a comparison of two objects of same kind. Of course, here it's not same kind, but of course, boy and girl, they both are human beings, we can consider, but there is something called in terms of magnitude which you need to make a note. In terms of magnitude, in the sense, let's say I have, I'll tell you another example. Let's say I have a pen and I have a pencil. Alright, pen is used to write, of course pencil also helps us to write. If you are going to take a ratio, let's say pen is to pencil, once again you cannot do that. You're not supposed to do that. Pen is to pencil is not a ratio. Why? So simple. When we are doing this kind of ratio, when we are taking this kind of ratio, we need to remember this magnitude, which most of us forget to understand. Magnitude. So how this works? Simple. Let's say if a boy, let's say there's a class and this particular class has 20 boys and 20 girls. Now from this, how I'm going to get a ratio, how I'm going to describe a ratio? So simple. Number of boys is to number of girls. This is how you have to form a ratio. Alright, so you cannot consider boy as girl. Boy is to girl. Boy is to girl, no. Magnitude is nothing but the count. You can consider total number of boys in the class is to total number of girls in the class. This is how a ratio is. This is how you have to express or denote a ratio. So if I say pen is to pencil, as I told you, pen is to pencil, which is not a right one. So how we are going to describe this? Number of pens. Remember, number of pens is to number of pencils. Magnitude has to be there in the ratio. I hope you understand. Let's look at the difference between a fraction and a ratio. Fraction versus ratio. What is meant by a fraction? See, most of us, we are confused. We are not understanding what is the exact difference between a fraction and a ratio, and most of the websites, if you cross check in online, they say fraction and ratio both are same. If you ask me, no, of course both are same, but not exactly. There is an exclusive difference between a fraction and a ratio. If I ask you, let's say we have something called 1 by 2. We have something called 1 by 2. If I ask you, is this a ratio or a fraction, what's going to be your answer? I'll give you 3 to 5 seconds to understand. I repeat the question. There is something called 1 by 2. Is this a ratio or a fraction? What's going to be your answer? Majority of the people going to say this is a fraction. And few people, they're going to say this can be considered as a ratio. I repeat, majority of you people going to say this is a fraction, and minority, they're going to say this can be considered as a ratio. If you ask me, no, we cannot define it. We need the context. If there is something called 1 by 2,
if you ask me whether it's a ratio or a fraction, no, we cannot describe it exactly whether it's a ratio or a fraction. It depends on the context. Context in the sense మీకు ముందు వెనుక ఉన్న విషయం తెలిస్తే కానీ అది రేషియో ఫామ్లో ఉందా or else ఫ్రాక్షన్ ఫామ్లో ఉందా అనేది మనం చెక్ చేయలేం, తెలుసుకోలేం. ఆల్రైట్, if you ask me, can I write this 1/2 as 1:2? Yes, of course I can. But once again, this we can do based on the context, not directly, which you need to understand. I'll tell you another example. Same in the case of A by B. Same in the case of A by B. Let's say, so A by B. Now my question once again, is this a ratio or a fraction? My answer is going to, it's going to be same. All right, we cannot consider this. We cannot say whether it's a ratio or a fraction without knowing the context. So what does the context means? నేను ఇంతకు ముందే చెప్పినట్టు ముందు వెనక టోటల్ క్వశ్చన్ ఆ ఎన్విరాన్మెంట్ అసలు దేని నుంచి ఏ ఇస్ టు బి ఏ బై బి చెప్తున్నారు అనేది మనకు తెలియాలి. లెట్స్ సే now I'm going to differentiate what is mean by a fraction, what is mean by a ratio. What is mean by a fraction and what is mean by a ratio? How this works? So simple. Let us consider a pizza. Let us consider a pizza. Now I'm going to slice this pizza into two equal parts. I'm going to slice this pizza into two equal parts like this. Alright? First part I'm going to give it to my friend. నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఒక పిజ్జా ఆర్డర్ చేశాను, దీన్ని రెండు పార్ట్స్గా నేను కట్ చేశాను. కట్ చేసి ఫస్ట్ పార్ట్ ఎవరికి ఇచ్చాను? ఏ, అండ్ సెకండ్ పార్ట్ ఎవరికి ఇచ్చాను? బి. Now how we are going to understand the fraction and the ratio with the help of this pizza? What is meant by fraction? So simple. Ippudu let us talk about A. A నేను ఎంత ఇచ్చాను? 1 part. Am I right? This half. నేను ఎన్ని పీసెస్ చేశాను ఈ పిజ్జాని? 2 pieces. You have to remember. 1 pizza, 2 pieces. ఇప్పుడు నేను A కి ఎంత ఇచ్చాను? 1 part. టోటల్గా ఈ పిజ్జాని మనం ఎన్ని పీసెస్గా కట్ చేసాం? 2. So this is nothing but the fraction. So the same happens with B as well. So total any pieces ka cut chesam? 2 pieces. B ki nenu enni piece ichanu? 1 piece, which is nothing but the fraction. So fraction of A here is nothing but 1/2. Fraction of B here is nothing but 1/2. Then if this is fraction, then what's the ratio? So simple. Just have a look at this. Then A is to B. So here it is nothing but A is to B అంటే ఏంటి? A కి ఎన్ని పీసెస్ వచ్చింది, ఎంత పిజ్జా వచ్చింది, B కి ఎంత వచ్చింది అనేది. Am I right? For that we are describing the ratio. So A కి ఎంత పిజ్జా వచ్చింది? 1/2 is 2. B కి ఎంత పిజ్జా వచ్చింది? It's 1/2. Am I right? So which is nothing but 1/2 gets cancelled. 1:1. అంటే 1:1 అనే రేషియోలో ఇద్దరు పిజ్జాని పంచుకున్నారు. సో దీనికి ఇంకో మీనింగ్ ఎలా తీసుకోవచ్చు అంటే ఏకి ఒక పీస్ అంటే బీకి కూడా ఒక పీస్. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ A is to B 1:2 అని ఉంది. A is to B 1:2 అంటే ఈసారి పిజ్జాని నేను 3 పీసెస్గా కట్ చేసుకున్నా. ఓకే, సో ఇది ఏకి ఇచ్చాను, ఇది ఈ పీస్ బీకి ఇచ్చాను. ఆల్రైట్, సో ఈ కేసులో A is to B ఏమవుతుంది? 1:2. A has got 1 part of the pizza and B has got 2 parts of the pizza. So A is to B ఏమవుతుంది ఇక్కడ? 1:2. In the sense A కి 1 part ఇచ్చినప్పుడు B కి 2 parts. మరి మొత్తం ఎన్ని పార్ట్స్ చేసుకున్నాను అంటే 1 + 2 which is nothing but 3 parts. This is the basic difference between a fraction and a ratio, and in certain cases we can consider, if there is something like A by B, of course we write it as A is to B, but it depends on the context, not always, which you have to keep it in your mind. So A by B అనేది ప్రతిసారి A is to B అనేలాగా మీరు రాయలేరు. Then
Another difference which you have to understand, A by B. Let's say if this is a fraction, A by B. Let's say if this is a fraction, A by B lo, A is nothing but numerator. A by B lo, A is nothing but numerator, and B here is nothing but denominator. సో ఓవరాల్గా దీన్ని నేను ఏం చెప్పచ్చు అంటే, ఒక ఫ్రాక్షన్ అంటే P by Q ఫామ్ అని చెప్తాం. సో P by Q ఫామ్, P by Q ఫామ్లో మనకి ఇక్కడ ఏముంది, A by B ఉంది. అంటే A is nothing but the numerator, B is nothing but the denominator. ఇదే రేషియో అన్నప్పుడు ఏమవుతుందంటే A is to B అవుతుంది. అవునా, A is to B. సో ఈ ఏని మనం, ఈ ఫస్ట్ టర్మ్ ఉంది కదా, ఈ ఏని మనం ఏమంటాం, ఫస్ట్ టర్మ్. ఈ ఫస్ట్ టర్మ్ని మనం ఏమంటామంటే యాంటిసిడెంట్. ANTECEDENT, యాంటిసిడెంట్. సో ఈ B విచ్ ఇస్ నథింగ్ బట్ సెకండ్ టర్మ్. ఈ సెకండ్ టర్మ్ని మనం ఏమంటామంటే కాన్సిక్వెంట్. సో numerator and denominator form is nothing but P by Q form, ante it is in terms of fractions. If it is in A is to B, then A is called as antecedent, B is called as consequent. These are the basics of, these are the basics of ratios and proportion, and particularly the difference between the fraction and the ratio, which you need to understand. Let's have a look at this example. In a group of 5 students unnaru, in which there are 4 boys and 1 girl. 4 boys unnaru, oka girl undi. Am I right? Oka ammai. How? First, second, third, fourth, fifth. So as I said, in a group of 5 students, there are 4 boys and 1 girl. Now, the fraction of the group that is female is, so ipudu fraction, try to understand fraction. I'm not talking about the ratio. Initially naku fraction kavali. So it is mentioned as 1 by 5. So yela 1 by 5, so simple. We know that clearly the total number of students in the group is how much? 5. Am I right? Just have a look at the screen. The total number of students in the group is 5. Am I right? So 4 boys, 1 girl. Now girl యొక్క fraction ఏంటి? So simple. 1 is nothing but, ఈ గ్రూప్ లో ఎంతమంది గర్ల్స్ ఉన్నారు? ఒకరు మాత్రమే ఉన్నారు, which is nothing but 1 by టోటల్ గా ఎంతమంది ఉన్నారు? 4 boys plus 1 girl. అవునా? సో టోటల్ is going to be 5. This is nothing but the fraction. ఇది మీకు ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. దీన్ని నేను డిఫైన్ చేయాలి అంటే సో సింపుల్. గర్ల్ యొక్క ఫ్రాక్షన్ ఏంటి అంటే total number of girls, total number of girls అంటే total number of girls in that group అని, by total number of students. Total number of girls by total number of students. So girls ఎంతమంది ఉన్నారు? ఒకరు. సో టోటల్గా 5, 4 boys, 1 girl. దాంట్లో total number of girls ఎంత? 1, and total number of students ఎంత? 5. ఇప్పుడు నాకు బాయ్స్ యొక్క ఫ్రాక్షన్ కావాలి. సో నాకు బాయ్స్ యొక్క ఫ్రాక్షన్ కావాలి అంటే సేమ్ total number of boys by total number of students. Total number of boys by total number of students. Total number of boys అంటే బాయ్స్ ఎంతమంది ఉన్నారు? ఈ 5లో 4 members బాయ్స్. అవునా? మొత్తం total number of students ఎంతమంది ఉన్నారు? which is 4 by 5. Just have a look at the screen. The fraction of the group that is female is 1 by 5. Avuna? So if you look at the second one, the fraction of the group that is male is 4 by 5, as we discussed, same. Ippudu manam chustunnadi kuda ade. So what's the next one? The ratio of the girls to boys, exactly. So first 2 points manam chusinattlaithe, it's all about the fraction. So last point meer chusinattlaithe, the ratio of the girls to boys is 1:4. Malli cheptanu, girls to boys antunaru. All right. Remember, when it comes to ratios and proportions, A is to B is not is equal to B is to A. Remember. So we need to follow the order in ratios and proportions. A is to B is not is equal to B is to A. So
గర్ల్స్ ఇస్ టు బాయ్స్ యొక్క రేషియో అడుగుతున్నారు. సో సింపుల్. ఎంతమంది గర్ల్స్ ఉన్నారు? ఒకరు మాత్రమే ఉన్నారు. ఈస్ టు ఎంతమంది బాయ్స్ ఉన్నారు? 4 members ఉన్నారు, which is 1:4. This is the ratio of girls is to boys. If I say boys is to girls, so order change చేశాను నేను. Boys is to girls అంటే it is going to be 4:1. If you look at the screen, the same. So ఇక్కడ నేను derive చేశాను, అక్కడ నేను ఆన్సర్ డైరెక్ట్ గా ఇచ్చాను. Alright, the ratio of the girls to boys is 1:4 and the ratio of boys to girls, girls to boys is 1:4 and boys to girls is 4:1. I hope you understand. What's the technical difference between a ratio and a fraction? You cannot represent 1/2 or a by b as 1:2 always. It depends on the context. Am I right? Let's see the proportion. So we all understood how ratios work. Now we need to understand what is meant by a proportion. Proportion is so simple. Just look at the definition now. The equality of two ratios is called proportion. రెండు రేషియోస్ ఈక్వల్ అయితే దాన్ని మనం ఏం చెప్తాం? ప్రపోర్షన్. లెట్స్ సే మన దగ్గర రెండు రేషియోస్ ఉన్నాయి, A is to B, B is to C. మీ స్క్రీన్ మీద మీకు కనబడుతుంది A is to B and C is to D. లెట్స్ సే A is to B, C is to D. ఈ రెండు రేషియోస్ ఉన్నాయి. ఈ రెండు రేషియోస్ ఈక్వల్ అయినప్పుడు మనం వాటిని ఏమని పిలుస్తామంటే ప్రపోర్షన్ అని చెప్తాం. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై, లెట్స్ సే మీకు కోలన్ అంటే మీకు తెలుసు 2 dots వస్తుంది. ఇది మీరు ఎలా ఉంటుందంటే 4 dots ఉంటుంది. అంటే రెండు కోలన్ని పక్కన మనం ప్లేస్ చేసినప్పుడు ఎలాంటి ఒక సింబల్ ఫామ్ అవుతుందో ఆ సింబలే మనం ప్రపోర్షన్ అని చెప్పి కాల్ చేస్తాం. ఈ ప్రపోర్షన్ సింబల్ ఇక్కడ తప్ప మీకు ఎక్కడ కనపడదు. ఓకే, రేషియో అండ్ ప్రపోర్షన్ రెండు రేషియోస్ సేమ్ అయినప్పుడు మీకు ప్రపోర్షన్ అని చెప్పి. ఆల్రైట్, హియర్ అండ్ A and D ఆర్ కాల్డ్ ఎక్స్ట్రీమ్స్. A and D ఆర్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఒకసారి మీరు చూసారు అంటే సో see here, A is to B అనేది ఒక రేషియో, C is to D అనేది ఒక రేషియో. ఈ రెండు రేషియోస్ ఈక్వల్ అయినప్పుడు మనం ఏమని చెప్తాం? ప్రపోర్షన్లో ఉంది అంటాం. అంటే A is to B is equal to C is to D. ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు దీన్ని మనం ప్రపోర్షన్ అంటాం. సో ప్రపోర్షన్ని ఈక్వల్ టులా కాకుండా సో A is to B 4 dots. This represents proportion. C is to D. It means ఈ రెండు రేషియోస్ సేమ్ అని చెప్పి, అవునా? అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యాజ్ వి డిస్కస్డ్, కొన్ని టైమ్స్ A is to B ని మనం A by B గా రాసుకోవచ్చు అట్ సర్టన్ కేసెస్. అది ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇదే. ఈ పర్టికులర్ ఈక్వేషన్ మీరు ఒకసారి చూసినట్లయితే A is to B ని నేను A by B అని మార్చుకుంటున్నాను. అంటే యాంటిసిడెంట్ ఈజ్ టు కాన్సిక్వెంట్ ఫామ్ని నేను ఎలా మార్చుకుంటున్నానంటే న్యూమరేటర్ బై డినామినేటర్ అనే ఫామ్ని మార్చుకుంటున్నాను. సో దిస్ ఇస్ అ కండిషన్. ఆన్ కండిషన్ బేసిస్ యూ కెన్ కన్వర్ట్. A by B is equal to C by D. We can cross multiply. AD is equal to BC. AD is equal to BC. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సి ఈ ఈక్వేషన్ మీరు చూడండి, A is to B ప్రపోర్షన్ C is to D. ఈ A అండ్ ఈ D అంటే ఇది లెఫ్ట్ ఎక్స్ట్రీమ్, ఇది రైట్ ఎక్స్ట్రీమ్. వీటిని ఏమంటారంటే ఎక్స్ట్రీమ్స్ అంటారు. ఏమంటారు? ఎక్స్ట్రీమ్స్. లాస్ట్ లెఫ్ట్ మోస్ట్, రైట్ మోస్ట్. సో ఇక్కడ చూసారా మీరు, ఈ B అండ్ ఈ C, ఐ రిపీట్, ఈ B అండ్ C మధ్యలో ఉన్నాయి కదా, వీటిని ఏమంటారు? మీన్స్ అంటారు. లెఫ్ట్ మోస్ట్, రైట్ మోస్ట్, లెఫ్ట్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ A, రైట్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ D, ఈ రెండిటి ఏమంటారు? ఎక్స్ట్రీమ్స్ అంటారు. సో మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారు? మీన్స్ అంటారు. ఈ ఈక్వేషన్ నుండి నేను డిరైవ్ చేసినప్పుడు ఏమవుతుంది? AD ఈజ్ ఈక్వల్ టు BC. ADని మనం ఏమంటాం? ఎక్స్ట్రీమ్స్ అంటాం. BCని మనం ఏమంటాం? మీన్స్ అంటాం. సో Aని Dని మల్టిప్లై చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఎంత ఉంటుందో, Bని Cని మల్టిప్లై చేస్తే మీ ఆన్సర్ కూడా అలానే ఉంటుంది. దీనిని ఏమని చెప్పచ్చు? ప్రోడక్ట్ ఆఫ్. మల్టిప్లికేషన్ అన్న ప్రోడక్ట్ అన్న ఒకటే కదా. సో ప్రోడక్ట్ ఆఫ్ AD ఏమవుతుంది? ఎక్స్ట్రీమ్స్ అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. మీరు స్క్రీన్లో చూసినట్లయితే అదే మీకు అక్కడ ఇచ్చి ఉంటారు. హియర్ A అండ్ D ఆర్ కాల్డ్ ద ఎక్స్ట్రీమ్స్. ఎస్, అవును, లాస్ట్ ఎక్స్ట్రీమ్స్ అని చెప్పాము. వైల్ B అండ్ C ఆర్ కాల్డ్ ది మీన్స్, ఆఫ్ కోర్స్. అండ్ దెన్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రపోర్షన్ అంతే ఇంతే. దీంట్లో మీరు కొత్తగా
ఫైండ్ అవుట్ చేయాల్సిందో రీసెర్చ్ చేయాల్సిందో ఇంకేం లేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్, విచ్ ఇస్ ఫోర్త్ ప్రపోర్షనల్. ఈ ఫోర్త్ ప్రపోర్షనల్ ఏంటంటే ఈ ప్రపోర్షనల్ నేను మీకు చెప్పచ్చు. సో ఇక్కడ మీకు ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఏ, బి, సి, డి, 4 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ ఏ ఫస్ట్ ప్రపోర్షన్, బి సెకండ్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్. సో ఫోర్త్ ప్రపోర్షన్ ఇస్ నథింగ్ బట్ ఏ, బి, సి యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ ఇస్ నథింగ్ బట్ డి. మీకు స్క్రీన్లో అదే ఉంటుంది. ఇఫ్ ఏ ఇస్ టు బి ఇస్ ఈక్వల్ టు సి ఇస్ టు డి, దెన్ డి ఇస్ కాల్డ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్. Fourth proportional, it's not proportion, proportional. Let's see what is the third proportional. Simple, this is A, B. ఈ రెండు ఫస్ట్ అండ్ సెకండ్ ప్రపోర్షన్ అయితే సి ఏమవుతుంది? థర్డ్ ప్రపోర్షనల్ అవుతుంది. దెన్ మెయిన్ ప్రపోర్షనల్. మెయిన్ ప్రపోర్షనల్ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ ఏబి. సో ఏ అండ్ బి మాత్రమే ఉంది. దీంట్లో ఏ ఇస్ టు బి అని ఉంది. ఈ రెండింటిలో మెయిన్ ప్రపోర్షన్ అంటే ఏమవుతుంది? ఏ ఇంటూ బి. ఈ రెండింటిని మీరు మల్టిప్లై చేస్తారు అంతే. దట్స్ నథింగ్ బట్ మీన్ ప్రపోర్షనల్. ఫోర్త్ ప్రపోర్షనల్, థర్డ్ ప్రపోర్షనల్ అండ్ దెన్ మీన్ ప్రపోర్షనల్. Let's see what does mean by compound ratio. Compound ratio is so simple. See, compound ratio ante let's say we have 3 different ratios. ఈ 3 different ratios ని మీరు merge చేసినప్పుడు మీకు compound ratio form అవుతుంది. Have a look at the screen. A is to B, B is to C, A is to B, C is to D and E is to F. 3 different ratios ఉన్నాయి. దీంట్లో కాంపౌండ్ రేషియో మీరు ఎలా తీసుకుంటారంటే యూ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ ది యాంటిసిడెంట్స్. యాంటిసిడెంట్స్ అన్నిటిని మల్టిప్లై చేస్తారు. యాంటిసిడెంట్ ఏ ఇస్ టు బిలో యాంటిసిడెంట్ ఏముంటుంది? ఏ ఉంటుంది. సి ఇస్ టు డిలో యాంటిసిడెంట్ ఏముంటుంది? సి ఉంటుంది. ఈ ఇస్ టు ఎఫ్లో యాంటిసిడెంట్ ఏముంటుంది? ఈ ఉంటుంది. సో ఏ అండ్ దెన్ సి అండ్ దెన్ ఈ. అవునా? ఇస్ టు వాట్ ఇస్ ది కాన్సిక్వెంట్? ఏ ఇస్ టు బిలో కాన్సిక్వెంట్ ఏంటి? బి. సి ఇస్ టు డిలో కాన్సిక్వెంట్ ఏంటి? డి. అండ్ ఈ ఇస్ టు ఎఫ్లో కాన్సిక్వెంట్ ఏంటి? ఎఫ్. సో ఇఫ్ యూ ఇంటగ్రేట్ ఆల్ దిస్ 3 టుగెదర్, మీ యొక్క యాంటిసిడెంట్స్ని మీ యొక్క కాన్సిక్వెంట్స్ని ఇండివిజువల్గా తీసుకొని వాటిని ప్రోడక్ట్ చేసి మళ్ళీ ఒక రేషియో ఫామ్ చేస్తే విచ్ ఇస్ నథింగ్ బట్ ద కాంపౌండ్ రేషియో. ఐ హోప్ యూ కెన్ లుక్ అట్ ద స్క్రీన్. లెట్స్ సే దెన్, and this is more important when it comes to the basics, duplicate ratios. Duplicate ratios అంటే ఏంటంటే subduplicate, subtriplicate, and there are multiple duplicate ratios. Let's go through one by one. Duplicate ratio of A is to B is nothing but A square is to B square. So దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఏకి స్క్వేర్ చేసి మళ్ళీ బీకి స్క్వేర్ చేసి రేషియో తీసినా అవి నార్మల్గా ఏ ఇస్ టు బి మీరు రేషియో తీసినప్పుడు ఎంత ఉంటుందో ఏ స్క్వేర్ ఇస్ టు బీ స్క్వేర్ చేసినప్పుడు కూడా ఆ రేషియో అనేది అలానే ఉంటుంది. దీని ఏమంటాం మనం? వీ కాల్ ఇట్ యాజ్ duplicate ratio. There is something called subduplicate ratio. Subduplicate ratio అంటే simple. Duplicate అంటే we are going to square the variables. Subduplicate అంటే we are going to perform the square root operation. So subduplicate operation of A is to B is nothing but square root of A is to square root of B. So A is to B కి మీరు స్క్వేర్ రూట్ అప్లై చేసి మళ్ళీ రేషియో తీసుకున్నా అవి సేమ్గానే ఉంటుంది. దిస్ ఇస్ నోన్ యాజ్ subduplicate ratio. Let's talk about triplicate ratio of A is to B. Triplicate, TRI. So try what we call. So triplicate is nothing but it deals with 3. Triplicate ratio of A is to B is nothing but A cube is to B cube. మీరు క్యూబ్ తీసుకున్న సేమ్ రేషియో మీకు అలానే ఉంటుంది. సబ్ ట్రిప్లికేట్ అంటే క్యూబ్ రూట్. So just look at the screen. Subtriplicate ratio of A is to B is nothing but cube root of A is to cube root of B. I hope you understand what is meant by duplicate ratio, compound ratio and duplicate ratio. Let's go with the question number 1. And for you, I'm going to, first question, I have prepared the illustration for you. It's a kind of PowerPoint illustration. I hope this is going to help you to understand how the operation work. How we are going to perform the operation instead of writing it on the board. First 2 questions I have prepared the illustration. You can have a look at it and understand how the operation, how we have to perform the ratio operation. And from the third question, as I told you, as we discussed, we'll put it on the board. Alright. Now, what's the first question? A is to B is equal to 1 is to 2. I repeat, A is to B is equal to 1 is to 2. And B is to C is equal to 2 is to 3. So we have 2 different ratios here. First ratio, A is to B is equal to 1 is to 2. B is to C is equal to 2 is to 3. Now, I need A is to B is to C. I repeat, I need A is to B is to C. How we are going to do this?
A is to B is equal to 1 is to 2. B is to C is equal to 2 is to 3. So A is to B is to C is equal to question mark. I hope you understand. Alright, so for this, now I'm going to perform online illustration, PowerPoint illustration, how this works. Let's see. Look at the explanation part. First, A is to B is equal to 1 is to 2. Am I right? This is what we have written on the board, the same. Now, what is the second input given? B is to C is equal to 2 is to 3. These are the two inputs given in the question. A is to B is equal to 1 is to 2. B is to C is equal to 2 is to 3. Am I right? Let's see. In order to get the answer for this A is to B is to C, I repeat, in order to get the answer for this A is to B is to C, how we are going to get the answer? How we are going to cross check? Look at the screen. First, in the first ratio and second ratio, we could clearly understand there is a duplication. Avuna? Our duplication name on the A is to B, B is to C. So our duplication is nothing but B. B anedi first ratio lo undi, second ratio lo undi. So ee B yokka value ela undani okasari check cheddam. A value ela undi? A yokka ratio ela undi? A 1. Good. B anedi first ratio lo any parts undi? 2 parts. So second ratio lo B ki any parts undi? 2. It is same. C ela undi? 3. A ki C ki duplication unda? No. Only B ki duplication undi. So that just see A is to B, B is to C. Avuna? So ee B value rendu ratios lono value same ga undi kabatti I am just going to copy that value, which is so simple. Rendu same value kabatti ikkada meer etuvanti operation meer perform cheyalsi avasaram ledhu, etuvanti manipulation cheyalsi avasaram ledhu, no need to do. You can directly write the answer like A is to B is to C, A value 1, B value rendu places lono 2 ne undi, so C value 3. Directly you can write the answer. No complexity here. I repeat the question. A is to B is equal to 1 is to 2, B is to C is equal to 2 is to 3. So దీంట్లో నుండి మీరు ఎలా ఆన్సర్ తీసుకొస్తారు? A is to B is to C అంటే you need to check the duplication first. Duplication ఎక్కడ ఉంది? B లో ఉంది. B లో duplication ఉంది కాబట్టి వాటి యొక్క వాల్యూస్ కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్కి మీరు చూసినట్లయితే వాల్యూ సేమ్గా ఉంది, సో నో మ్యానిపులేషన్, మీరు అలాగే కాపీ చేసి రాసేయచ్చు. A is to B is to C is equal to 1 is to 2 is to 3. I hope you understand the first question. Let's go with the question number 2. ఈ క్వశ్చన్ 2 మీరు చూసినట్లయితే A is to B is equal to 1 is to 2. I repeat, A is to B is equal to 1 is to 2. B is to C is equal to 3 is to 4. అవునా, స్క్రీన్ మీద మీకు క్వశ్చన్ కనబడుతుంది. A is to B is equal to 1 is to 2. B is to C is equal to 3 is to 4. Now I need the answer for A is to B is to C. సో ఇప్పుడు మీరు చెక్ చేసినట్లయితే ఈ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఎలా ఉంటుంది? ఇక్కడ మనం వన్స్ అగైన్ మనం ఆ డ్యూప్లికేషన్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. సో A is to B, మీ అండర్స్టాండింగ్ కోసం నేను ఫస్ట్ రేషియోని ఒక కలర్లోను, సెకండ్ రేషియోని ఒక కలర్లోను, ఆపరేషన్స్ని మల్టిపుల్ కలర్స్లోను మీకు నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ఆల్రైట్, ఫస్ట్ రేషియో ఎలా ఉంది? A is to B is equal to 1 is to 2, which I made it in the saffron, orange color. Now, what is the second ratio given? B is to C is equal to 3 is to 4. As I told you earlier, first check the value of B. What is the value B? Where's the value of B in the first equation, first ratio? 2. Now, what is the value of B in the second ratio? 3. So, differ avutundi kada. Now, we need to perform certain, operation, kind of multiplication ratio and all we have to do. Right? Let's see how it works. A is to B is to C kavali. A is to B na daggara undi, B is to C na daggara undi, A is to B is to C నేను ఫైండ్ అవుట్ చేయాలి. whereas B duplicate ఉంది, but at the same time దాని యొక్క values are completely different. How I'm going to get the answer for A is to B is to C? So simple. What is the first operation? Can you see the arrow mark? Yes. Now you need to multiply A, which is in the first ratio, with B, which is in the second ratio. For your better understanding, I have given with the colors. So multiply A, which is in the first ratio, along with B, which is in the second ratio. So which comes around? What are the values for A here in the first ratio? 1. And what is the value of B in the second ratio? 3. Am I right? For that, 1 into 3. First step, 1 into 3. So A, B ని మల్టిప్లై చేయాలి. A ఫస్ట్ రేషియోలో ఉంది, B సెకండ్లో ఉంది, మల్టిప్లై చేయాలి. ఓకే, నౌ ద సెకండ్ స్టెప్. సో ఇట్స్ అ డయాగ్నల్ వన్. ఇఫ్ యూ సీ, ఇట్స్ అ డయాగ్నల్ వన్. సో మల్టిప్లై B, which is in the second ratio,
with B which is in the first ratio or vice versa. ఎలా చేసినా ఓకే. A into B is equal to B into A కాబట్టి మీరు ఎలా మల్టిప్లై చేసినా ఓకే. సో మల్టిప్లై B which is in the second ratio along with B which is in the first ratio or first ratio with second ratio. However, A into B is equal, 1 into 2 is equal to 2 into 1 కాబట్టి మీరు ఎలా మల్టిప్లై చేసినా ఓకే. This comes around 3 into 2. అవునా? ఇది మీకు ఎలా ఏ నెంబర్స్ ఉంది? 3 into 2 అవుతుంది. Just copy it here. Now A is to B is to C ki 1 into 3 is to 3 into 2 is to. We have a last step to perform which is nothing but exactly. So multiply B which is in the first ratio with C which is there in the second ratio. I repeat, multiply B with C. So ఇక్కడ మీరు product కాబట్టి మీరు ఎలా multiply చేసినా okay, but still I want you to follow a particular rule. That's why I'm saying this. A into B, A into B, B into B cross and then B into C. So you can have a look at the colors as well. Multiply B which is in the first ratio along with C which is there in the second ratio. Now what are the corresponding values for this? 2 and 4. 2 and 4. That's going to be the third part. So 2 into 4. Now what's the answer? 1 into 3 it is 3. 3 into 2 which is 6. 2 into 4 which is 8. So the final answer is going to be 3 is to 6 is to 8. I hope you understand. Final answer is 3 is to 6 is to 8. We cannot reduce this operation anymore. So final answer is 3 is to 6 is to 8. I hope you understand how this works. Now let's solve question number 3. So here if you look at the screen, I have given you 4. సో రెండు రేషియోస్ నేను మీకు ఇచ్చినప్పుడు మీరు ఎలా మల్టిప్లై చేయాలనే క్లారిటీ మీకు ఉంది. ఇప్పుడు మీకు ఏముందంటే A is to B is equal to 1 is to 2, B is to C is equal to 3 is to 4, C is to D is equal to 5 is to 6. Now A is to B is to C is to D ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? This is going to be our question. If you look at the board, the operation is going to be same. First I'm going to multiply all the values which is there in the first column and then the diagonal multiplication and then once again multiplication of variables which is there in the second column. Ippudu just have a look at the variables which is there in the first column. I'm just going to put like this. Okay, done. So this is the first column, this is the second column. ఈ ఫస్ట్ కాలంలో మీరు చూసే వేరియబుల్స్ ఏమున్నాయి? A, B, C. అవునా? దీన్ని మీరు ఫస్ట్ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. A ఇంటూ B ఇంటూ C. ఫస్ట్ మీరు ఈ 3ని మల్టిప్లై చేస్తారు. ఐ రిపీట్, ఫస్ట్ కాలంలో ఉన్న వేరియబుల్స్ ఏంటి? A, B, C. ఈ 3ని మీరు మల్టిప్లై చేస్తారు. మల్టిప్లై చేసిన తర్వాత go with is 2. So it is one term. Next second, మీరు ఆల్రెడీ ఏతో స్టార్ట్ చేశారు కాబట్టి ఈ ఏని మీరు వదిలేసేయచ్చు. ఈ పర్టికులర్ మెథడ్ మీకు 3 రేషియోస్ కానీ మోర్ దెన్ 3 రేషియోస్ ఉన్నప్పుడు మీరు ఇలానే ఫాలో అవ్వాలి. ఇంతకుముందు ఇచ్చిన రూల్ ఈ రూల్ ఒకటే, కాకపోతే ఇంతకుముందు జస్ట్ వీ హ్యాడ్ ఓన్లీ 2 రేషియోస్. ఇట్ వాస్ ఈజీ ఫర్ అస్ టు గెట్ ద ఆన్సర్, బట్ హియర్ వీ హ్యావ్ 3 అండ్ ఫర్దర్ విల్ గెట్ మోర్ దెన్ 3. సో ఐఎమ్ గోయింగ్ టు లీవ్ దిస్ ఏ. ఫస్ట్ A, B, C తీసుకున్నాను కాబట్టి నెక్స్ట్ A వదిలేసేయండి. వాట్ ఇస్ ద నెక్స్ట్ టర్మ్ హియర్? B. So let's start with B into what is next term here? C into what is the next term here? B. B, C, B. Or 3 ratios కాబట్టి 3 terms ని మాత్రమే మీరు మల్టిప్లై చేస్తారు, మళ్ళీ 4th టైం చేయరు. హోల్డ్. ఈ B క్లోజ్ అయింది కాబట్టి మీరు దీన్ని వదిలేసేయచ్చు. నెక్స్ట్ వేరియబుల్ లాస్ట్ ఏముంది? C ఉంది. సో నెక్స్ట్ ఇట్ ఇస్ C ఇంటూ C తర్వాత ఏమొస్తుంది? నెక్స్ట్ కాలం వెళ్ళాలి. ఫస్ట్ కాలం లాస్ట్ ఇది కాబట్టి నెక్స్ట్ ఏంటి? సెకండ్ కాలంకి వెళ్ళాలి. సెకండ్ కాలంలో ఏముంది? B. ఆ తర్వాత ఏముంది? C. అక్కడితో క్లోజ్ చేయాలి. ఒక పర్టికులర్ టర్మ్లో మీకు టోటల్గా 3 రేషియోస్ ఉంది కాబట్టి మీరు 3 టర్మ్స్ మల్టిప్లికేషన్ మాత్రమే తీసుకుంటారు. లాస్ట్ వన్ ఈ C క్లోజ్ అయితే ఇంకేం మిగిలింది మీకు? సెకండ్ కాలం మిగిలింది. సెకండ్ కాలంని మీరు B, C, D అని మల్టిప్లై చేసి క్లోజ్ చేసేయచ్చు. BCD మల్టిప్లై చేయొచ్చు.
BCD. ఇది ఎలా వచ్చింది మళ్ళీ రిపీట్ చేస్తాను మీకు. I started with first column ABC and then I left A, I started with BCB is to and B ని వదిలేసాను, C తో స్టార్ట్ చేశాను, CBC and then last C వదిలేస్తే నెక్స్ట్ కాలం మిగులుతుంది which is nothing but BCD. అవునా? సో సేమ్ థింగ్ ఇప్పుడు ఎలా చేసాము, వీటి యొక్క టెస్ట్ ఎగ్జామ్లో మీకు టైం కన్స్ట్రైన్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం ఉండదు, మీకు ఈ ప్రొసీజర్ తెలిస్తే సరిపోతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు డైరెక్ట్లీ మల్టిప్లై ద నంబర్స్. మీకు స్టెప్ డ్యూప్లికేషన్ అవుతుంది కాబట్టి మీరు ఆల్ఫాబెట్స్ని యూస్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా నంబర్స్ వెళ్ళిపోండి. 1 3 5. I repeat 1 into 3 into 5 is to next ఏంటి 3 into 5 into 2, 3 into 5 into 2 is to next ఏంటి 5, 5 into 2 into 4, 5 into 2 into 4 is to లాస్ట్ ఏం వస్తుంది మీకు ఇంకా 2 into 4 into 6, 2 into 4 into 6. సో ఇప్పుడు మల్టిప్లై చేసేసి ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ మనం పెట్టేసేయడమే. 1 3 is 3, 3 5 is ఎంత 15 is to 3 5 is 15, 15 2 is 30 is to 5 2 is 10 and 10 4 is 40, 2 4 is 4 6 is 24, 24 2 is 48. సో ఈ నెంబర్స్ని మనం ఇంతకు మించి రెడ్యూస్ చేయలేం, ఎందుకంటే ఇదేమో 3 మల్టిపుల్ ఉంది, 15 అనేది 3 మల్టిపుల్, 30 అనేది 3 మల్టిపుల్, 48 అనేది 3 మల్టిపుల్, బట్ 40 అనేది 2 మల్టిపుల్. సో ఇది ఇంతకు మించి మనం రెడ్యూస్ కాదు కాబట్టి వీఆర్ గోయింగ్ టు లీవ్ యాజ్ ఇట్ ఈస్. A is to B is to C is to D ఏమవుతుందంటే 15 is to 30 is to 40 is to 48. That's it. I hope you understand the question. Let's see the next question. Question number 4. Just have a look at the screen. A is to B is equal to 1 is to 2. మీ స్క్రీన్ మీద చూసారంటే A is to B is equal to 1 is to 2. సో ఇక్కడ ఎన్ని రేషియోస్ ఉన్నాయి, 4 రేషియోస్ ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ విత్ A is to B is equal to 1 is to 2, B is to C is equal to 3 is to 4, C is to D is equal to 3 is to 1, D is to E is equal to 2 is to 1, and A is to B is to C is to D is to E కావాలి. సో ఐమ్ గోయింగ్ టు ఫాలో సేమ్ ప్రొసీజర్, జస్ట్ లుక్ అట్ ద స్క్రీన్. ఇది మీకు ఫైండ్ అవుట్ చేయాలి. మీరు బోర్డుని చూసినట్టయితే A is to B is to C is to D is to E సేమ్. ఇది మీరు ఎలా చేస్తారంటే ఫస్ట్ థింగ్ ఈ పర్టికులర్ కాలంలో ఉన్నవన్నీ మల్టిప్లై చేయండి. 1 is to 3 is to 3 is to 2, ఇది 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 1 is to 3 is to 3 is to 2 మల్టిప్లై చేసిన తర్వాత 1 వదిలేసారంటే స్టార్ట్ విత్ 3తో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఏముంది 3 into 3 into 2 into 3 into 3 into 2 into 2. తర్వాత దీంతో స్టార్ట్ చేస్తారు, ఈ 3 అయిపోయింది, ఈ 3తో స్టార్ట్ చేయండి. ఈ 3తో ఏముంది 3 into 2 into 2 into 4, 2 into 4 is to లాస్ట్ ఏమవుతుంది 2 into 4 into 1 into 1. అవునా? సో 1 3 is 3, 3 3 is 9, 9 2 is ఎంత 18 is to 3 3 is 9, 9 2 is 18, 18 2 is 36, 3 2 is 6, 6 2 is 12, 12 4 is 48, 2 4 is 8. సో ఇవన్నీ మనం దేంతో రెడ్యూస్ అవుతుంది, మీకు 2తో రెడ్యూస్ అవుతుంది. 2 9s are 2 18s are 2 24 times and then 2 4 times. సో ఇక్కడ కొన్ని 3 మల్టిపుల్స్ ఉన్నాయి, కొన్ని 4 మల్టిపుల్స్ ఉన్నాయి, ఇవి ఇంతకు మించి మీకు రెడ్యూస్ కాదు. ఆల్రైట్, నెక్స్ట్ మీరు చూసారు అంటే నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూడండి. క్వశ్చన్ నెంబర్ సో ఏ సమ్ ఆఫ్ మనీ rupees 2600. A sum of money rupees 2600 is to be distributed among A, B, C, D. నలుగురు ఉన్నారు, అవునా? A, B, C, D. 2600 rupees. I read the question, repeat the question. A sum of money rupees 2600, I mean 2600 is to be distributed among A, B, C, D. ఇక్కడ A, B, C, D alphabets అంటే నలుగురు personalities in the proportion of 5 is to 2 is to 4 is to 3. 5 is to 2 is to 5 is to 2 is to 4 is to 3. So a sum of money rupees 2600 is to be distributed among
A, B, C, D in the proportion 5:2:4:3. What is the share of A, B, C and D? సో వీళ్ళ యొక్క షేర్స్ ఎంత అనేది మన దగ్గర. లెట్స్ సీ, ఇట్స్ అ వెరీ బేసిక్ క్వశ్చన్. 2600 రూపీస్ మీ చేతి ఉంది, మీకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పి కన్సిడర్ చేసుకుని, ఆల్ జస్ట్ లైక్ ఇమాజినేషన్, మీ అండర్స్టాండింగ్ కోసం. ABCD మీకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి 5:2:4:3 అనే ప్రపోర్షన్లో మీని 2600ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు? సో సింపుల్. నౌ లెట్స్ టాక్ అబౌట్ A. ఫస్ట్ ఏస్ షేర్. ఏస్ షేర్ ఎంత అనేది చూద్దాం. సో ఏకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 5 పార్ట్స్ ఉంది. ఒకసారి మీరు బాయ్స్ అండ్ గర్ల్స్ కాన్సెప్ట్ మీరు గుర్తు తెచ్చుకున్నట్టయితే 4:1 మీకు గుర్తుంది కదా. సేమ్ నేను ఫస్ట్ నేను ఫ్రాక్షన్ ఈ రేషియో నుండి నేను ఫ్రాక్షన్ తీసి ఆ ఫ్రాక్షన్ మల్టిప్లై చేస్తే ఐల్ గెట్ ద ఆన్సర్. ఏ అనే పర్సన్కి ఎన్ని పార్ట్స్ ఉంది? 5. గ్రేట్, 5 పార్ట్స్. ఇప్పుడు టోటల్ ఎన్ని పార్ట్స్ ఉంది? 5 + 2 హౌ మచ్ ఇట్ ఇస్? 7. 7 + 4 it is 11. 11 + 3 it is 13. ఇంటూ ఎంత షేర్ చేయాలి? 2600 షేర్ చేయాల్సి ఉంటుంది, అవునా? 13 1s are 13 2s are. So which is 5 × 200, which is 1000 rupees. ఏ షేర్ ఇందులో నుండి ఎంతంటే 1000 రూపీస్. ఇప్పుడు బీస్ షేర్ ఎంతనే చూద్దాం. ఇప్పుడు బీస్ షేర్ ఎంత ఉంటుందంటే, బీకి ఎన్ని పార్ట్స్ ఉంది? 2 పార్ట్స్. బి యొక్క పార్ట్స్ ఏంటంటే రేషియోలో 2 బై మొత్తం ఎన్ని పార్ట్స్? 5 + 2 + 4 + 3 13 ఇంటూ 2600. సో 13200. సో విచ్ ఇస్ 2 × 200 హౌ మచ్ ఇట్ ఇస్? 400 రూపీస్. సీస్ షేర్. సీస్ షేర్ ఏమవుతుంది? సి యొక్క నెంబర్ సికి ఎన్ని పార్ట్స్ ఉంది? ఇంట్లో 4 పార్ట్స్. సో 4/13 ఇంటూ 2600. 13 1s are 13 200. ఇట్ ఇస్ 800 రూపీస్. ఇప్పుడు డి యొక్క షేర్ ఎంత ఉందో చూద్దాం. డీస్ షేర్. డి యొక్క పార్ట్ ఎంత? 3 పార్ట్స్. ఈ రేషియోలో డి యొక్క వాల్యూ 3 పార్ట్స్. సో 3 పార్ట్స్, మొత్తం టోటల్ పార్ట్స్ ఎంత? విచ్ ఇస్ 13 ఇంటూ 2600. 13 1s are 13 200, which is 600 rupees. సో ఈ 2600ని మీరు మీ ఫ్రెండ్స్ A, B, C, Dకి 5:2:4:3 అనే ప్రపోర్షన్లో మీరు డివైడ్ చేసి ఇచ్చారు అంటే A will get 1000 rupees, B will get 400, C will get 800 and D will get 600, and all together it is going to be 2600 rupees. And let's see the last question. Salaries of Ravi and Sumit are in the ratio 2:3. I repeat, salaries of Ravi and Sumit are in the ratio 2:3. When the salary of each is increased by 4000. So ఇద్దరి యొక్క salaries అంటే రవి యాజ్ వెల్ as సుమిత్ ఇద్దరికి సాలరీ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. సో సాలరీ ఎంత ఇంక్రీజ్ అయింది? 4000 రూపీస్ ఇంక్రీజ్ అయింది. ఇంక్రిమెంట్ తర్వాత వాళ్ళ యొక్క సాలరీ రేషియో ఎలా ఉంది అంటే, జస్ట్ లుక్ అట్ ద స్క్రీన్. న్యూ రేషియో బికమ్స్ 40:57. 40:57. వాట్ ఇస్ సుమిత్ సాలరీ? సుమిత్ సాలరీ ఎంత అని అడుగుతున్నారు. వాట్ ఇస్ సుమిత్ సాలరీ? జస్ట్ లుక్ అట్ ద బోర్డ్, ఇట్ ఇస్ సో సింపుల్. మీరు బోర్డ్ చూసినట్లయితే, సో ఫస్ట్ ఇది ఓల్డ్ రేషియో. ఓల్డ్ రేషియో అంటే మీనింగ్ ఏంటి? సాలరీ ఇంక్రిమెంట్కి ముందు ఉన్న రేషియో. ఫస్ట్ రవి అండ్ సుమిత్ వాళ్ళ రేషియో, సాలరీ రేషియో ఎలా ఉందంటే 2:3 అని ఉంది. ఇది న్యూ రేషియో. వాళ్ళ సాలరీస్కి ఇంక్రిమెంట్స్ వచ్చాయి. ఇంక్రిమెంట్ అంటే వాళ్ళ జీతం పెరిగింది. వాళ్ళ జీతం ఎంత పెరిగింది? ఈచ్ 4000 అన్నారు. అంటే రవికి 4000 పెరిగింది అండ్ దెన్ సుమిత్కి 4000 పెరిగింది. ఇద్దరికి పెరిగిన తర్వాత వాళ్ళ యొక్క కొత్త సాలరీస్కి రేషియో తీస్తే 40:57 ఉంటే అప్పుడు సుమిత్ యొక్క సాలరీ ఎంత ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. సో సింపుల్. ఇది మనం ఎలా స్టార్ట్ చేస్తామంటే, ఫస్ట్ వాళ్ళ యొక్క ఓల్డ్, ఇది అలా పక్కన పెడితే వాళ్ళ యొక్క ఓల్డ్ రేషియో ఎంత తీసుకుందాం. 2:3. అవునా? ఇది వాళ్ళ యొక్క ఓల్డ్ సాలరీస్ రేషియో. ఇప్పుడు నేను రవీస్ సాలరీ ఎంత ఉంది అనేది నేను చెక్ చేస్తాను. రవి సాలరీ ఎంత ఉందని నాకు తెలియదు. నాకు తెలిసింది 2 అనేది నంబర్. ఐ మీన్ ఇక 2 అనేది రవి సాలరీ కాదు, పార్ట్స్ అనేది. ఓకే, 2 పార్ట్స్. సో ఇందులో నేను ఎలా తీసుకోవచ్చు అంటే,
A is to B 2:3 అని ఉంటే A is equal to 2 అని చాలామంది ఇంకా ఇలాంటి ఒక మిస్కాన్సెప్షన్లో ఉన్నారు. A అనేది 2 కాదు, 2 అనేది పార్ట్స్. సో వాల్యూ ఆఫ్ A ఏమవుతుంది అంటే నాకు టోటల్ ఎంత అని తెలియదు కాబట్టి నేను x అనే ఒక వేరియబుల్ని తీసుకుంటాను. వాల్యూ ఆఫ్ A ఏమవుతుంది 2x. సో అదేలాగా వాల్యూ ఆఫ్ B ఏమవుతుంది 3x వాల్యూస్. సో 2, 3 అనేది వాళ్ళ రేషియో యొక్క పార్ట్స్. వాల్యూస్ అనేది నాకు టోటల్ అమౌంట్ ఎంత అని తెలియదు కాబట్టి సో నేను x అనేది కన్సిడర్ చేసుకుంటాను. సేమ్ థింగ్ ఇక్కడ రవి శాలరీ నేను ఎలా కన్సిడర్ చేసుకుంటానంటే 2x అని తీసుకుంటాను, 2 కాదు 2x. సుమిత్స్ శాలరీ నేను ఎలా తీసుకుంటున్నాను, సుమిత్స్ శాలరీ ఓల్డ్ శాలరీ విచ్ ఇస్ 3x అని తీసుకుంటున్నాను. సో ఇది వాళ్ళ యొక్క ఓల్డ్ సాలరీస్. ఇప్పుడు యాజ్ పర్ ద క్వశ్చన్ దే హావ్ గాట్ ద ఇంక్రిమెంట్, ఇద్దరి యొక్క సాలరీస్ ఇంక్రిమెంట్ అయింది. ఇవి రెండు ఏంటి, వాళ్ళ యొక్క ఓల్డ్ సాలరీస్. అప్పుడు న్యూ సాలరీస్ ఏమవుతుంది, న్యూ సాలరీస్కి వచ్చేసరికి ఇద్దరికి క్వశ్చన్లో 4,000 ఇంక్రిమెంట్ అయిందని ఇచ్చారు, అవునా? అప్పుడు మీరు ఎలా తీసుకుంటారు, రవీస్ న్యూ సాలరీ ఇజ్ ఈక్వల్ టు ఆల్రెడీ తన సాలరీ ఎంత ఉంది 2x, ఇప్పుడు ఇంక్రిమెంట్ ఎంత వచ్చింది 4,000, సో 2x ప్లస్ 4,000. సుమిత్స్ న్యూ సాలరీ ఏమవుతుంది, సుమిత్స్ న్యూ సాలరీ ఏమవుతుందంటే ఆల్రెడీ తన ప్రీవియస్ సాలరీ తన యొక్క పాత సాలరీ ఎంత ఉంది 3x ఉంది, ప్లస్ తనకి డివిజన్ ఎంత వచ్చింది 4,000. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు అంటే ఈ కొత్త సాలరీకి రేషియో తీస్తే 40:57 అని ఇచ్చారు, అవునా? ద న్యూ రేషియో బికమ్స్ 40:57. సో న్యూ రేషియో అంటే 40:57 అంటే న్యూ సాలరీస్ మనకు తెలియాలి కదా, న్యూ సాలరీస్ మనకు తెలుసు. సో న్యూ సాలరీస్ ఏమవుతుంది 2x ప్లస్ 4,000 అనేది రవి యొక్క న్యూ సాలరీ బై 3x ప్లస్ 4,000 అనేది సుమిత్స్ యొక్క న్యూ సాలరీ. ఇది మనం ఏం చేస్తాం, ఈ స్టెప్కి వెళ్ళక ముందు సో 2x ప్లస్ 4,000 2x ప్లస్ 4,000 అనేది రవి యొక్క కొత్త సాలరీ ఈజ్ టు 3x ప్లస్ 4,000 అనేది సుమిత్స్ యొక్క న్యూ సాలరీ. దీనికి రేషియో తీస్తే క్వశ్చన్ ఏమంటున్నాడు 40:57 అంటున్నారు, అవునా? 40:57. సో దీని రేషియో మనం తీయాల్సి ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది, A:B ఈజ్ ఈక్వల్ టు C:D అనే ఫామ్లో ఉంది, విచ్ ఇస్ సంథింగ్ బట్ దే ఆర్ ఇన్ అ ప్రపోర్షన్. ఈ ప్రపోర్షన్ మనం ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు, A/B అని రాసుకోవచ్చు, అవునా? A/B ఈజ్ ఈక్వల్ టు C/D అనే ప్రపోర్షన్ తీసుకోవచ్చు. సేమ్ థింగ్ 2x ప్లస్ 4,000 బై 3x ప్లస్ 4,000 ఇజ్ ఈక్వల్ టు 40/57. సో ఇప్పుడు నేను దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. ఈ క్రాస్ మల్టిప్లై చేస్తే 57 2x ప్లస్ 4,000 ఇజ్ ఈక్వల్ టు 40 3x ప్లస్ 4,000. సో దీన్ని కొంచెం సింపుల్గా సాల్వ్ చేయడానికి నేను ఎలా చేసుకుంటున్నానంటే సో 57 ఇంటూ 2 ఏమవుతుంది 114 అవుతుంది, 114x ప్లస్ 57 ఇంటూ 4,000. ఇది మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాటికి అవే క్యాన్సిల్ అవుతాయి సబ్ట్రాక్షన్ డివిజన్ మల్టిప్లికేషన్ చేస్తూ ఉంటే. సో ఇది ప్రస్తుతానికి మల్టిప్లై చేయొద్దండి. 57 ఇంటూ 4,000 ఇది కూడా అంతే. 40 ఇంటూ 3x ఏమవుతుంది 43 are 120, 120x ప్లస్ 40 ఇంటూ 4,000, అవునా? ఇప్పుడు వేరియబుల్స్ అన్ని ఒక సైడ్ తీసుకుంటే ఏమవుతుంది 120x మైనస్ 114x దట్ ఈస్ ఈక్వల్ టు ఇది ఇలాను ఇంటర్చేంజ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే 120 మైనస్ 114x ఇస్ ఈక్వల్ టు 57 ఇంటూ 4,000 మైనస్ 40 ఇంటూ 4,000, అవునా? సో ఇక్కడ ఏమవుతుంది 6x ఇస్ ఈక్వల్ టు ఈ 4,000 కామన్ తీస్తే 4,000 57 మైనస్ 40, ఫెంటాస్టిక్. సో ఇదేమవుతుంది 6x ఇస్ ఈక్వల్ టు 4,000 ఇంటూ 4,000 ఎస్ ఇంటూ అండ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది 7, am I right 17. సో దీన్ని ఇలాగే తీసుకొస్తే x ఇస్ ఈక్వల్ టు 4,000 ఇంటూ 17/6. సో ఎక్స్ వాల్యూ మనకు తెలిసింది 4,000 ఇంటూ 17/6. ఇది మీకు ఇప్పుడు సాల్వ్ చేసినట్లయితే మీకు ఇది పాయింట్స్లో వస్తుంది. ప్లీజ్ సాల్వ్ చేయదు, ఇది అలానే ఉంచండి. మనకు స్టార్టింగ్లో తెలిసిన విషయం ఏంటంటే రవి సాలరీ 2x అని,
అండ్ సుమిత్ సాలరీ 3x అని. మీరు క్వశ్చన్ చూసినట్లయితే ఒకసారి జస్ట్ హ్యావ్ అ క్వశ్చన్. salaries of Ravi and Sumit are in the ratio 2:3. అవునా? సో 2:3 రేషియోలో ఉంది. దాన్ని మనం బ్రేక్ చేసినప్పుడు ఇనిషియల్గా వాళ్ళ శాలరీ రవి యొక్క శాలరీ 2x అని, సుమిత్ యొక్క శాలరీ 3x అని తీసుకున్నాం. ఇప్పుడు వాట్ డస్ సుమిత్ శాలరీ అన్నాడు. సుమిత్ శాలరీ ఏమవుతుంది? S is equal to 3x. సో ఇది మనం క్వశ్చన్ నుండి తీసుకుంటున్నాం. S is equal to 3x. సో ఈ S is equal to 3xలో మీరు ఈ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ x వాల్యూ ఏమవుతుంది? 4000 ఇంటూ 17/6 అవుతుంది. ఇది మీరు ఇక్కడే సాల్వ్ చేస్తే పాయింట్స్లో ఆన్సర్ వెళ్ళిపోతుంది. మీ క్యాల్కులేషన్ కూడా చాలా హార్డ్ అవుతుంది. అవునా? సో అందుకని నేను దాన్ని అక్కడ సాల్వ్ చేయట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది? 3 1s 3 2s 2 1s 2000. సో విచ్ ఇస్ 2000 ఇంటూ 17 2s ఏమవుతుంది? 34, which is 34,000. సో salary of Sumit is nothing but 34,000. సో అన్ఫార్చునేట్గా ఇలాంటి క్వశ్చన్స్కి మీరు చూసారు అంటే షార్ట్ కట్స్ ఏమీ ఉండవు. We have to do it. All right. I hope you understood the class. Thank you so much. Welcome to Aptitude Foundation course presented by APSSTC. Today I would like to discuss a topic called allegations or mixtures. You can have a look at the screen. So it is nothing but allegations or mixtures. So what does mean by allegations or mixtures? Let us understand the rule first. So unlike other topics, allegations is not a concept. You need to understand this clearly. Allegation is not a concept or it's not a methodology. Allegation is just a simple rule which helps us to find out the compound average. Or in such case, if you read the definition, it is a rule that enables us to find the ratio in which 2 or more ingredients at the given price must be mixed to produce a mixture of a desired price. What is mean by that? Let me explain. It's so simple. Let's say we have two different solutions. Let's say I have two containers here. So this is container A and this is container B. And in this container A, I have one type of solution, and in this container B, I have another type of solution. So name of the container here is A and B, and the solution in that container A is nothing but X. It's just for our understanding purpose. And the solution which is there in the container B is nothing but Y, for example. So now I'm going to fill this container A with the solution X and the container B with solution Y. Now let's say the price of the container, the price of the solution that is there in the container is, let's say for example 20 rupees. 20 rupees per liter. This is just for your understanding. So the price of the solution X which is there in the container A is nothing but 20 rupees per liter. Now let's say the price of the solution Y which is there in the container B is nothing but 30 rupees per liter. So we have two different types of solutions which are in the two different containers. The first, the price of the first solution which is there in the container A is 20 rupees per liter, and the price of the second solution Y which is there in the container B is nothing but 30 rupees per liter. Now let's take another container called C. Now I'm going to mix the solution X in the container C as well as the solution Y in the container C, to form a new mixture. Mixture is nothing but X plus Y. I repeat, I'm going to form a new mixture in the container C, so which is a combination of solution X and solution Y. So combination of solution X and Y is nothing but the new mixture. Now I need this with a different price. Let's say I need this solution, new mixture which costs 25 rupees per liter. So in this particular, so I need to form a new mixture
for this particular price. Now I need to understand, I cannot consider 1 liter from here and another liter from here to form the mixture which costs 25 rupees. I need to follow a strategy. I need to understand how much should I mix from the container A, how much I mix this solution X and how much do I need to mix this the solution Y in the container C in order to get this mixture. ఇది మీకు తెలుగులో చెప్పాలి అంటే, సో నా దగ్గర ఇనిషియల్గా 2 కంటైనర్స్ ఉన్నాయి. ఒకటి కంటైనర్ ఏ, ఇంకోటి కంటైనర్ బి. ఈ ఫస్ట్ కంటైనర్లో ఏమో ఎక్స్ అనే సొల్యూషన్ ఉంది, సెకండ్ కంటైనర్లో మీకు వై అనే సొల్యూషన్ ఉంది. ఈ ఎక్స్ అనే సొల్యూషన్ యొక్క ప్రైస్ ఎంత? 20 రూపీస్ పర్ లీటర్. ఈ వై అనే సొల్యూషన్ యొక్క ప్రైస్ ఎంత? 30 రూపీస్ పర్ లీటర్. ఇప్పుడు నేను ఇంకొక కొత్త కంటైనర్ సి అనే కంటైనర్ని తీసుకొని ఈ కంటైనర్లో ఈ ఎక్స్ అనే సొల్యూషన్ని, వై అనే సొల్యూషన్ని రెండింటిని మిక్స్ చేసి ఒక కొత్త సొల్యూషన్ని ఫామ్ చేస్తాను. ఆ కొత్త సొల్యూషన్ నేను ఏమంటున్నాను అంటే మిక్సర్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అంటున్నాను, ఎక్స్ ప్లస్ వై అంటున్నాను. సో ఇన్ సచ్ కేస్ ఈ కొత్తగా ఫామ్ అయ్యే మిక్సర్ యొక్క ప్రైస్ నాకు ఎంత ఉండాలి అంటే 25 రూపీస్ పర్ లీటర్ ఉండాలి. దీని యొక్క ప్రైస్ ఏమో 20 రూపీస్ పర్ లీటర్ అండ్ సొల్యూషన్ వై యొక్క ప్రైస్ ఏమో 30 రూపీస్ పర్ లీటర్. నాకు ఫామ్ అయ్యేది ఎంత ఉండాలంటే 25 రూపీస్ పర్ లీటర్. సో ఇలాంటప్పుడు నేను ఏ నుండి ఎంత సొల్యూషన్ ఎక్స్ని మిక్స్ చేయాలి, వై నుండి ఎంత సొల్యూషన్ వైని బి నుండి ఎంత సొల్యూషన్ వైని మిక్స్ చేయాలి ఇన్ ఆర్డర్ టు గెట్ ద న్యూ మిక్సర్ విత్ దిస్ ప్రైస్. ఆల్రైట్, సో దీంట్లో మీకు కావాల్సింది ఏంటి అంటే, ఎగ్జాక్ట్గా మీకు తెలియాల్సింది ఏంటి అంటే ఈ రేషియో. ఏ రేషియోలో మనం ఎక్స్ని తీయాలి, ఏ రేషియోలో మనం వైని తీయాలి. సో ఇది తెలుసుకోవడానికి మనం ఒక రూల్ని ఫాలో అవుతాం. దట్ రూల్ ఇస్ నథింగ్ బట్ అలిగేషన్. సో ఇట్ ఈస్ సో సింపుల్. ఇట్ హెల్ప్స్ us in order to find out the price the price of a newly formed mixture per liter. కొత్తగా ఫామ్ అయిన మిక్సర్ యొక్క ఒక లీటర్ యొక్క ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఈ రూల్ యూజ్ అవుతుంది. ఆల్ రైట్, సో ఇందులో మీరు తెలుసుకోవాల్సిన కొన్ని టర్మినాలజీస్ ఉన్నాయి, అవి ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద స్క్రీన్. మీన్ ప్రైస్. The cost price of a unit of mixture is called as a mean price. I repeat, the cost price of a unit of quantity of the mixture is called a mean price. So మీరు ఫైండ్ అవుట్ చేయబోయే ఈ న్యూ మిక్సర్ యొక్క ప్రైస్నే మనం ఏమంటామంటే మీన్ ప్రైస్ అంటాం. వెరీ సింపుల్. ఐ రిపీట్, మనం ఫైండ్ అవుట్ చేసే ఈ మిక్సర్ యొక్క న్యూ ప్రైస్ పర్ లీటర్ ఇస్ నథింగ్ బట్ మీన్ ప్రైస్. Now let's see what are the other terminologies which you need to understand. See here it is mentioned as basic formula. So if two ingredients A and B of price X and price Y respectively are mixed and the price of the resultant mixture M, mean price, then the ratio in which ingredients are mixed is given by. So simple. ఇక్కడ వాళ్ళు ingredients అనేది A and B వాటి యొక్క price X and Y అని తీసుకున్నారు. Let's see how this works. Let me demonstrate how this formula works. So ingredient A అనే ఒక ప్రైస్ ఎంత అనేది చూద్దాం. సో ఇంగ్రీడియంట్ ఏ అనే ఒక ప్రైస్ ఏంటంటే ఎక్స్. సో నెక్స్ట్ వన్ మీరు చూసారు అంటే ఇది చీపర్. సో మనం ఎప్పుడు ఈ పర్టికులర్ ఫార్ములా యూస్ చేసేటప్పుడు, ఈ రూల్ని మనం అర్థం చేసుకునేటప్పుడు మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్స్ ఎ రూల్, అవునా? ఇట్స్ నాట్ ఎ మెథడాలజీ, ఇట్స్ ఎ రూల్. సో లెట్స్ సే అదర్ 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏ అండ్ బి. సో ఈ ఫార్ములాలో ఇచ్చినట్టు మనం చెక్ చేసుకుంటే ఏ అండ్ బి ఏది లెఫ్ట్ సైడ్లో ప్లేస్ చేయాలి, ఏది రైట్ సైడ్లో ప్లేస్ చేయాలనేది మీకు తెలియాలి. లెఫ్ట్ మోస్ట్లో ఎప్పుడు ఏముండాలి అంటే చీప్ వాల్యూ ఉండాలి, చీపర్ వాల్యూ ఉండాలి, లోవర్ వాల్యూ, లెస్సర్ వాల్యూ ఎప్పుడు మీరు లెఫ్ట్ టాప్లో మెన్షన్ చేస్తారు. అండ్ రైట్ టాప్లో ఎప్పుడు ఏముంటుందంటే హయ్యర్ అంటాం, లేదంటే డియరర్ అంటాం. డియరర్ అన్న హయ్యర్ అన్న ఒకటే. సో ఐ రిపీట్, 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో ఒకటి మెన్షన్ చేసుకోవాలి, రైట్ సైడ్లో ఒకటి మెన్షన్ చేసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్లో మీరు ఎప్పుడు ఏది మెన్షన్ చేస్తారంటే ద వాల్యూ విచ్ ఇస్ చీపర్ అంటే తక్కువగా ఉన్న వాల్యూ ఎప్పుడు లెఫ్ట్ మోస్ట్ టాప్లో ఉండాలి. అండ్ రైట్ మోస్ట్ టాప్లో మీకు వాల్యూ హయ్యర్, డియరర్ అన్న హయ్యర్ అన్న ఒకటే. ఆల్రైట్, జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ ది స్క్రీన్. సో ఇంగ్రీడియంట్ ఏ ప్రైస్ ఎక్స్ అనుకుందాం, అది చీపర్, దాన్ని మనం లెఫ్ట్ సైడ్లో తీసుకుంటున్నాం. Now we have another ingredient B, దాని యొక్క ప్రైస్ ఇక్కడ ఎలా తీసుకుంటున్నాం Y. సో 2 ఇంగ్రీడియంట్స్, ఒకటి A ఇంకొకటి B, ఒక దాని యొక్క ప్రైస్ ఎంత X అండ్ ఇంకొక దాని యొక్క ప్రైస్ ఎంత Y. సో నేను దాన్ని ఎలా చేసుకుంటున్నాను డియరర్. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది చీపర్, రైట్ సైడ్ ఉన్నది డియరర్. ఇది ఒక కాన్స్టెంట్ పొజిషన్, దీంట్లో మీరు చేంజెస్ చేయడానికి వీల్లేదు. లెఫ్ట్ మోస్ట్ ఎప్పుడు లెసర్ వాల్యూ ఉండాలి, రైట్ మోస్ట్ ఎప్పుడు హయ్యర్ వాల్యూ ఉండాలి. am I right? ఇప్పుడు మీరు చూడండి, స్క్రీన్ మీరు చూసారంటే నెక్స్ట్ ఈ రెండింటి నుండి నేను మిక్స్ చేసి ఒక కొత్త
ప్రోడక్ట్ యొక్క మీన్ ప్రైస్ నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఐ రిపీట్, ఇంగ్రీడియంట్ ఏ ఇంగ్రీడియంట్ బి నుండి నేను మీన్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనిని నేను ఏమంటున్నాను అంటే మీన్ ప్రైస్ ఎం అంటున్నాను. సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు రెండు సొల్యూషన్స్ని మిక్స్ చేసినప్పుడు మనకి కొత్తగా ఇంకొక సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఆ పర్టికులర్ మిక్స్చర్ సొల్యూషన్ కాదు, ఇట్స్ కాల్డ్ యాజ్ అ మిక్స్చర్. ఆ మిక్స్చర్ యొక్క ప్రైస్ని మనం ఏమంటున్నాం అంటే మీన్ ప్రైస్ అంటున్నాం. సో ఇప్పుడు చూసారంటే ఈ మీన్ ప్రైస్ అనేది లెఫ్ట్ సైడ్ ఎలా కనెక్ట్ అవుతుంది, రైట్ సైడ్ ఎలా కనెక్ట్ అవుతుంది అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఈ ఫార్ములాను ఒకసారి ఈ రూల్ని బాగా చూసారు అంటే రైట్ సైడ్ మీకు ఏముంది, ఎక్స్ మైనస్ ఎం అని ఉంది. సో ఎప్పుడు లెస్సర్ వాల్యూని టాప్ మోస్ట్ లెఫ్ట్లో ఉండాలి, రైట్ మోస్ట్ లెఫ్ట్లో హయ్యర్ వాల్యూ ఉండాలి, మధ్యలో మీన్ వాల్యూ ఉండాలి, అండ్ రైట్ బాటంలో కుడివైపున కింద ఏముండాలి అంటే ఎక్స్ మైనస్ ఎం. ఈ ఎక్స్ మైనస్ ఎం ఎలా వస్తుందంటే ఇంగ్రీడియంట్ ఏ యొక్క ప్రైస్ ఉంది కదా, సో దాన్ని మీరు ఏం చేస్తారంటే సబ్ట్రాక్ట్ చేస్తారు, చేసి ఎం మైనస్ వై చేస్తారు. ఆల్రైట్, సో thus the required ratio is nothing but r is equal to m minus y by x minus m. దీన్ని మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్లో సాల్వ్ చేసినప్పుడు యూ విల్ గెట్ అన్ ఐడియా. లిజన్, వాట్స్ ద ఫస్ట్ క్వశ్చన్? మీరు క్వశ్చన్ చూడండి. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 30 బాయ్స్ ఇన్ ఏ క్లాస్ ఇస్ 20 kg. I repeat, the average weight of 30 boys in a class is 20 kg. And the average weight of 20 girls in the same class is, the average weight of 20 girls in the same class is 15 kg. Find the average weight of the whole class. I repeat the question. The average weight of 30 boys in a class is 20 kg and the average weight of 20 girls in the same class is 15 kg. Find the average weight of the whole class. So probably ఇది ఎలా సాల్వ్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిజన్, సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. సో మీరు యావరేజ్ అనగానే ఎలా చేస్తారు? సో 30 బాయ్స్ యొక్క వెయిట్ ఎంత, 20 kg ప్లస్ 20 గర్ల్స్ యొక్క వెయిట్ ఎంత, 15 kg. రెండు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి బై 2 అనేది ఇలా మీరు యావరేజ్లో కన్సిడర్ చేయలేరు. ఎందుకు ఇలా చేయకూడదు అంటే మనం యావరేజ్ టాపిక్ని డిస్కస్ చేసినప్పుడు మీకు గుర్తుంటే యావరేజ్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అని మనం మాట్లాడుంటాం. సమ్ ఆఫ్ క్వాంటిటీ బై టోటల్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సో ఇక్కడ క్వాంటిటీ అనేది లేదు, ఇది క్వాంటిటీ అన్నా మీరు తీసుకోవచ్చు, లేదు అబ్జర్వేషన్ అన్నా చెప్పచ్చు, లేదు వాల్యూ అన్నా చెప్పచ్చు. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, లేదు సమ్ ఆఫ్ వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. సో టెక్నికలీ స్పీకింగ్ ఇక్కడ యావరేజ్లో మీరు ఏం సబ్స్టిట్యూట్ చేయగలుగుతారు అంటే న్యూమరేటర్లోను డినామినేటర్లోను ఉన్న వాల్యూస్ యొక్క అన్నింటి యొక్క సమ్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కింద ఏంటంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ నెంబర్ చేయొచ్చు. బట్ మీరు క్వశ్చన్ని చూసినట్లయితే ఈ 20 kg అనేది వాల్యూ కాదు. ట్రై టు అండర్స్టాండ్, ఆల్రెడీ ఈ 30 బాయ్స్కి వీరు దీన్ని యావరేజ్ తీసుకుంటున్నారు. ఓకే, ఇది ఒక బాయ్ యొక్క వెయిటో లేదు ఇంకెవరికి ఇండివిజువల్ వెయిటో ఇది కాదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ 30 బాయ్స్కి ఆల్రెడీ యావరేజ్ తీసి దాన్ని మనం ఏమని మెన్షన్ చేస్తున్నారు, 20 kg అంటున్నారు. అండ్ దెన్ ఇది చూడండి, సెకండ్ మీరు చూసినట్టయితే 20 గర్ల్స్కి 15 kg అనేది యావరేజ్ వెయిట్. అంటే ఈ 30 బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఇది, నేను దీన్ని A1 అని కన్సిడర్ చేసుకుంటాను. ఈ 20 గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఇది, దీన్ని A2 అని కన్సిడర్ చేసుకుంటాను. సో మనకు క్వశ్చన్లో ఆల్రెడీ రెండు యావరేజెస్ ఇచ్చేస్తున్నారు. సో మీరు యావరేజ్ ఫార్ములా ఇప్పుడు మీకు ఏం కావాలి, రెండు బాయ్స్ గర్ల్స్ యొక్క యావరేజెస్ సెపరేట్గా ఉంది, మీకు మొత్తం క్లాస్ యొక్క యావరేజ్ కావాలి. మొత్తం క్లాస్ యొక్క యావరేజ్ మీరు ఇలా A1 ప్లస్ A2 బై 2 చేస్తే మీకు ఆన్సర్ రాదు. ఎందుకు అంటే ఈ న్యూమరేటర్లో మీరు వాల్యూస్ మాత్రమే సబ్స్టిట్యూట్ చేయగలరు తప్ప యూ కెనాట్ సబ్స్టిట్యూట్ అన్ యావరేజ్ ఇన్ ద న్యూమరేటర్. సో ఆల్రెడీ యావరేజ్ ఫైండ్ అవుట్ చేసిందని మనం దీన్ని ఎలా యూజ్ చేయాలంటే కాంపౌండ్ యావరేజ్లో మీరు సాల్వ్ చేసినా ఓకే, లేదు అంటే ఇలా అలిగేషన్ రూల్ యూజ్ చేసి సాల్వ్ చేసుకున్నా ఓకే. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అలిగేషన్ రూల్. లెట్స్ సీ. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే మీకు ఎన్ని కేజీస్ ఉన్నాయి ఇక్కడ, 20 kgs 15 kgs. దీంట్లో మీకు ఏది చీప్ వాల్యూ? సో 15 kg ఇస్ నథింగ్ బట్ చీప్ వాల్యూ, అవునా? సో 15 అనేది మీకు చీప్. అండ్ దెన్ రైట్ సైడ్ మీరు ఏం చేస్తారు, హైయెస్ట్ తీసుకుంటారు. సో ఈ 15 kgని నేను లెఫ్ట్ సైడ్ను, ఈ 20 kgని నేను రైట్ సైడ్ను మెన్షన్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన యావరేజ్ వాల్యూ ఏంటి? ఈ మొత్తం క్లాస్ యొక్క యావరేజ్ వాల్యూ అంటే మీన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకు అది తెలియదు కాబట్టి మనం ఇక్కడ ఇలా ఎక్స్ అని మెన్షన్ చేసుకుంటున్నాం. రిపీట్, మనం దీన్ని ఎక్స్ అని మెన్షన్ చేసుకుంటున్నాం. ఇది లెస్ వాల్యూ, రిమెంబర్ ఇది లెస్ వాల్యూ, ఇది హై వాల్యూ, అవునా? సో దీన్ని ఎక్స్ అని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం ఎన్ని గర్ల్స్ ఉన్నారు క్లాస్లో? ఈ పర్టికులర్ లెస్ వాల్యూ యొక్క కరస్పాండెంట్ వాల్యూ ఏంటి? మొత్తం ఎన్ని గర్ల్స్ ఉన్నారు? 20 గర్ల్స్ ఉన్నారు. మొత్తం ఎన్ని బాయ్స్ ఉన్నారు ఇక్కడ? 30 బాయ్స్ ఉన్నారు. దీన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఐ రిపీట్, 15 kg 20 kg
అండ్ 20 అండ్ దెన్ 30 వీటి యొక్క కరస్పాండింగ్ వాల్యూస్ మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సో దీంట్లో ఫస్ట్ థింగ్, దీంట్లో 2 రూల్స్ మీకు ఉంటుంది, రూల్ 1 రూల్ 2. సో మీరు రూల్ 1 యూస్ చేసన్నా సాల్వ్ చేయొచ్చు, రూల్ 2 యూస్ చేసన్నా సాల్వ్ చేయొచ్చు. మనం ఫస్ట్ రూల్ 1 ఎలా ఉంటుందని చూద్దాం అండ్ దెన్ ఐ లెట్ యు నో హౌ రూల్ 2 వర్క్స్. రూల్ 1 ఏంటి? వెరీ సింపుల్. సో నేను ఇందాక మీకు డిస్కస్ చేసినట్లయితే ఫస్ట్ థింగ్ ఇక్కడ మీన్ వాల్యూ ఏంటి? ఇది మీన్ వాల్యూ, ఇది మీన్ వాల్యూ, దిస్ ఇస్ లెసర్ వాల్యూ, దిస్ ఇస్ హయ్యర్ వాల్యూ, దిస్ ఇస్ మీన్ వాల్యూ. అవునా? ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఎలా చేద్దాం అంటే ఫస్ట్ థింగ్ మీన్ వాల్యూ minus lesser value. I repeat, mean value minus lesser value by next enti high value minus mean value. High value minus mean value. Repeat, mean value minus lesser value ఇక్కడ నోట్ చేయండి, by high value minus mean value. సో ఈ మీన్ వాల్యూ మైనస్ లెస్ వాల్యూ చేసేటప్పుడు దీనికి ఎగ్జాక్ట్గా మీకు ఆపోజిట్లో ఏం వాల్యూ ఉంది? 30. అది మీరు ఇక్కడ నోట్ చేయొచ్చు బై. సో ఈ ఈ హై వాల్యూ మైనస్ మీన్ వాల్యూ చేసేటప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఏముంది? 20 ఉంది. ఇది మీరు ఇలా నోట్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఏం చేయొచ్చు? ఈ జీరో మీరు క్యాన్సిల్ చేశారు అంటే సో ఈ మీన్ వాల్యూ ఎంత ఇక్కడ? ఎక్స్ మైనస్ లెసర్ వాల్యూ ఎంత? 15 బై నెక్స్ట్ ఏంటి? హై వాల్యూ ఎంత ఉంది మీకు? 20 మైనస్ మీన్ వాల్యూ ఎంత ఉంది? ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2. అవునా? సో దీన్ని మీరు సాల్వ్ చేసినట్లయితే 2 of x minus 15 is equal to 3 of 20 minus x. 2 of x minus 15 is equal to 3 of 20 minus x. సో ఇది మీకు ఏమవుతుంది? 2x minus 30 is equal to 60 minus 3x. I repeat, 2x minus 30 is equal to 60 minus 3x. సో దీన్ని మీరు సాల్వ్ చేసినట్లయితే ఏమవుతుంది? సో ఈ 3x అలా వస్తే ఇట్ బికమ్స్ 5x. అవునా? 5x is equal to 60 plus 30. సో x is equal to 60 plus 30 ఏమవుతుంది? 90/5. సో 90/5 which is nothing but 18. 90/5 which is nothing but 18. సో ఈ మీన్ వాల్యూ మీకు ఏమవుతుంది? 18 అవుతుంది. సో ఓవరాల్ క్లాస్ యొక్క యావరేజ్ వాల్యూ ఎంత అంటే 18 kg. ఐ రిపీట్ దిస్, 30 బాయ్స్ 20 గర్ల్స్. ఈ 30 బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత? 20 kg. ఈ 20 గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత? 15 kg. సో ఈ పర్టికులర్ రూల్లో నేను రూల్ 1 అలిగేషన్ రూల్ 1లో నేను ఏం చేసుకుంటున్నాను? ఫస్ట్ లెసర్ వాల్యూ టాప్లో తీసుకుంటున్నాను, హైయెస్ట్ వాల్యూని టాప్ రైట్లో తీసుకుంటున్నాను అండ్ మధ్యలో మీన్ వాల్యూ తీసుకుంటున్నాను. అండ్ ఈ బాటమ్ వాల్యూ ఈ 20 ఏంటంటే ఈ లెసర్ వాల్యూకి సంబంధించిన కరెస్పాండెంట్ వాల్యూ. లెట్స్ సే ఈ 15కి కనెక్ట్ అయిన వాల్యూ ఏంటి? 20 గర్ల్స్. ఆ కౌంట్ని మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అండ్ ఈ పర్టికులర్ 20 kgకి కనెక్ట్ అయిన బాయ్స్ ఎంతమంది కౌంట్? 30. సో ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తారంటే రిపీట్, మీన్ వాల్యూ మైనస్ లెస్ వాల్యూ, మీన్ వాల్యూ మైనస్ లెస్ వాల్యూ బై మీన్ వాల్యూ మైనస్ highest value, highest value minus mean value, highest value minus mean value is equal to. సో ఈ మీన్ వాల్యూ మైనస్ లెస్ వాల్యూ చేసినప్పుడు మీకు ఆపోజిట్లో ఉన్న వాల్యూ ఎంత? 30. సో 30 మెన్షన్ చేస్తారు. అండ్ దెన్ ఈ హైయెస్ట్ వాల్యూ మైనస్ మీన్ వాల్యూ చేసేటప్పుడు ఆపోజిట్లో ఎంత ఉంది? 20. సో ఈ ఈక్వేషన్ మీరు సాల్వ్ చేసినట్లయితే మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. సో ఇదే మనం ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో మీకు ఎలా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ సి. సో ఇదే మనం ఇందాక డిస్కస్ చేసిన ఫార్ములా అండ్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా అని చూద్దాం. ఫస్ట్ థింగ్, సో 15 kg నేను మీకు చెప్పినట్లు 15 kg అనేది చీపర్ వాల్యూ అండ్ దెన్ వాట్ ఈస్ అదర్ వాల్యూ? 20 kg విచ్ ఇస్ డియరర్. డియరర్ అన్న హై వాల్యూన ఒకటే. అవునా? సో ఇందులో నుండి ఇవి రెండు వాల్యూస్ మీకు దేనికి కనెక్ట్ అవుతుంది? మీన్ వాల్యూ కనెక్ట్ అవుతుంది. మీన్ వాల్యూ దాన్ని మనం ఏమంటాం? ఎక్స్ అంటాం. సో మీరు లెఫ్ట్ బాటమ్ కింద మీరు ఏ వాల్యూ కనెక్ట్ చేసుకోవాలని చెప్పాను? 15 kg అనేది 20 గర్ల్స్కి కనెక్ట్ అయిన వాల్యూ కాబట్టి ఆ 20 గర్ల్స్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. అండ్ దెన్ రైట్ బాటంలో మీరు చూసారు అంటే ఈ 20 kg అనేది 15 kg అనేది 20 గర్ల్స్కి కనెక్ట్ అయిన వాల్యూ అండ్ 20 kg అనేది ఎవరిది? 30 బాయ్స్ యొక్క యావరేజ్ వాల్యూ. ఓకే, ఇలా చేయొచ్చు. ఇప్పుడు అలిగేషన్ రూల్ 2 మీకు ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. లెట్స్ సే ఐల్ ఎక్స్ప్లెయిన్ అలిగేషన్ రూల్ 2. సో రూల్ 2లో కూడా చేంజెస్ ఏం లేదు. మీరు డ్రా చేసే ఈ పర్టికులర్ పిక్చర్ అండ్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో చేంజెస్ ఏం లేదు. బట్ జస్ట్ లైక్ సొల్యూషన్లో మీకు కొన్ని చేంజెస్ కనబడతాయి. సో సేమ్ థింగ్, లెఫ్ట్ సైడ్ 15 kg లీస్ట్ వాల్యూ, రైట్ సైడ్ 20 kg హైయెస్ట్ వాల్యూ క్వశ్చన్లో.
అవునా, ఈ రెండు నేను మీకు దీన్ని కనెక్ట్ చేయమని చెప్పాను, మెయిన్ వాల్యూ కనెక్ట్ చేయమని చెప్పాను. నేను మళ్ళీ లెసర్ వాల్యూ హైయర్ వాల్యూని మెన్షన్ చేయట్లేదు, ఆల్రెడీ చేసాం కాబట్టి. సో డైరెక్ట్గా 15 kg 20 kg ఎక్స్కి వెళ్ళిపోదాం. సో ఈ 15 kg అనేది ఎంతమంది గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్? 20 గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్. ఈ పర్టికులర్ 20 kg అనేది ఎంతమంది బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్? 30 బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్. ఫ్యాంటాస్టిక్. సో ఇప్పుడు మన దగ్గర ఉండేది ఏంటి? 15, 20 ఎక్స్, ఐ మీన్ లీస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ, మీన్ వాల్యూ, గర్ల్స్ యొక్క కౌంట్, బాయ్స్ యొక్క కౌంట్. అవునా, ఇప్పుడు మీరు చూసారు అంటే నేను ఫస్ట్ ఈ రెండు బాటమ్ వాల్యూస్కి రేషియో తీసుకుంటున్నాను. రెండు బాటమ్ వాల్యూస్ యొక్క రేషియో ఏమవుతుంది? 20:30. అవునా, 20:30 అవుతుంది. సో ఈ రేషియోని, ఇది రూల్ 2, అలిగేషన్ రూల్ 2. ఈ రూల్ 2లో ఇలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఈ 20:30ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 2:3 అవుతుంది. అవునా, రెండు జీరోస్ని మనం క్యాన్సిల్ చేసినట్లయితే 2:3. ఈ 2:3 నుండి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని రివర్స్ చేస్తున్నా. అంటే యాంటిసిడెంట్ ప్లేస్లో కాన్సిక్వెంట్ని, కాన్సిక్వెంట్ ప్లేస్లో యాంటిసిడెంట్ని ప్లేస్ చేస్తున్నాను. సో దెన్ ఇట్ బికమ్స్ 3:2. రూల్ 2లో మాత్రం ఇలాంటి చేంజ్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఐ రిపీట్, 20:30 విచ్ బికమ్స్ 2:3, అండ్ దీన్ని మనం ఎలా చేసుకోవచ్చు? 3:2 రివర్స్ చేసుకోవాలి. అంటే యాంటిసిడెంట్ ప్లేస్లో కాన్సిక్వెంట్ని, అంటే ఫస్ట్ టర్మ్ ప్లేస్లో సెకండ్ టర్మ్ని, సెకండ్ టర్మ్ ప్లేస్లో లాస్ట్ టర్మ్ని నేను మార్చుకుంటున్నాను. సో 3:2 అనే ఒక వాల్యూ ఉంది. సో రిమెంబర్ 3:2. ఇప్పుడు ఇందులో మీరు యాంటిసిడెంట్ని తీసుకున్న సాల్వ్ చేయొచ్చు, లేదు కాన్సిక్వెంట్ని తీసుకున్న సాల్వ్ చేయొచ్చు. యాంటిసిడెంట్ మీకు ఎన్ని పార్ట్స్ ఉంది? 3:2లో 3 పార్ట్స్. సో యాంటిసిడెంట్ నేను మీకు తీసుకున్నట్లయితే ఫస్ట్ 3 అనేది తీసుకుంటున్నాను. ఫస్ట్ 3 బై 3 పార్ట్స్. ఈ 3 అనేది ఈ యాంటిసిడెంట్, ఐ మీన్ ఈ ఫస్ట్ అనేది దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే ఈ 15 kg కనెక్ట్ అయి ఉంటుంది. అవునా, ఈ 15 kg. నెక్స్ట్ ఈ 2 అనేది ఈ 20 kg మీకు కనెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయొచ్చు అంటే యాంటిసిడెంట్ని తీసుకుంటే ఎలా సాల్వ్ చేయాలి, కాన్సిక్వెంట్ని తీసుకుంటే ఎలా సాల్వ్ చేయాలి అని మీకు చెప్తాను. సో ఫస్ట్ నేను యాంటిసిడెంట్ తీసుకున్నాను. యాంటిసిడెంట్ 3 పార్ట్స్. సో 3 పార్ట్స్ బై మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఇక్కడ 3 పార్ట్స్ ఉంది, ఇక్కడ 2 పార్ట్స్ ఉంది. సో టోటల్ ఎన్ని పార్ట్స్ అవుతుంది? 5 పార్ట్స్. 3 పార్ట్స్ బై 5 పార్ట్స్ ఇంటూ మీకు ఇప్పుడు మీరు లీస్ట్ వాల్యూ ఎంత? లీస్ట్ వాల్యూ 15. డిఫరెన్స్ హైయెస్ట్ వాల్యూ ఎంత? 20. ఐ రిపీట్, 3 parts by 5 parts into least value difference highest value. So which becomes 3 by 5 into, ఇది -5 కాదు, it is difference. డిఫరెన్స్కి సబ్ట్రాక్షన్కి మీకు మీకు ఎగ్జాక్ట్గా ఏంటి అని అడిగితే, డిఫరెన్స్ ఏంటి అని అడిగితే, సబ్ట్రాక్షన్ అనేది a - b is not as equal to b - a. అవునా, బట్ డిఫరెన్స్ అనేది a - b is equal to b - a అని చెప్తారు. బట్ నో, ఇట్ ఈస్ యాక్చువల్లీ మాడ్యులస్ అనేది ఆ ఫంక్షన్ చేస్తుంది. ఈ డిఫరెన్స్ అనేది మీకు ఏంటంటే ఇట్ గివ్స్ యూ ద ఎగ్జాక్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 వాల్యూస్. ఇది మీకు సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, మీరు లెట్స్ సే ఒక 15 story బిల్డింగ్లో ఉన్నారు. 15 story బిల్డింగ్ ఇస్ నథింగ్ బట్ ఎ బిల్డింగ్ విచ్ హ్యాస్ 15 floors. ఒక 15 story బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు, అండ్ యూ జస్ట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద 15th floor. హౌ మెనీ ఫ్లోర్స్ యూ హ్యావ్ టు ట్రావెల్? ఐ రిపీట్ ద క్వశ్చన్. You are standing in the ground floor of a 15 story building. You are on the ground floor. You just want to travel to the 15th floor. Then how many floors you have to travel అనేది నా క్వశ్చన్. ఎన్ని ఫ్లోర్స్ అనేది మీరు గెస్ చేయండి. ఐమ్ గోయింగ్ టు గివ్ యూ 3 options: 14, 15 and 16. నా ఈ 14 అనేవాళ్ళు ఎంతమంది, ఈ 15 అనేవాళ్ళు ఎంతమంది, ఈ 16 అనేవాళ్ళు ఎంతమంది అని చెప్పి మీలో మీరు చెక్ చేసుకోండి. ఏది కరెక్ట్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 15th ఫ్లోర్కి వెళ్ళాలంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ 15 floors మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా అంటే, ఇందులో నేను మళ్ళీ ఒక మైన్యూట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి. లెట్స్ టేక్ ఎ స్కేల్ విచ్ హ్యాస్ 5 centimeters. ఈ 5 centimeter స్కేల్ మీరు తీసుకున్నట్లయితే దీంట్లో 0 నుండి స్టార్ట్ అయ్యి 5 వరకు ఉంటుంది. 15 centimeter స్కేల్ అయితే 0 నుండి 15 వరకు ఉంటుంది. 5 centimeter స్కేల్ అంటే 0 నుండి 5 వరకు ఉంటుంది. సో 0 నుండి 5 దాకా ఉన్నంత మాత్రాన వీ కెనాట్ మెజర్ 6 centimeters యూజింగ్ ది స్కేల్. అవునా, 5 centimeter స్కేల్ అనేది నేమ్ ఎందుకు? 5 centimeters మెజర్ చేయడానికి మాత్రమే. బట్ 0 ఎందుకు ఉంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 1, 2, 3, 4, 5. సో ఈ 0 నుండి 1 దాకా 1 centimeter, 1 నుండి 2 దాకా ఇంకొక సెంటీమీటర్, 2 నుండి 3 దాకా ఇంకొక సెంటీమీటర్, 3 నుండి 4 దాకా ఇంకొక సెంటీమీటర్, 4 నుండి 5 దాకా ఇంకొక సెంటీమీటర్. సో మీకు ఒక 5 centimeter స్కిల్లో 0 ఇంక్లూడ్ అయినా మధ్యలో ఎన్ని ఉన్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ద ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ యూ హ్యావ్ టు రిమెంబర్ 5 fingers, 4 gaps in between. 1, 2, 3, 4. 5 fingers ఉంటుంది. n objects, n-1 gaps. సో ఇక్కడ కూడా అలాగే 0 నుండి 5 దాకా ఉన్న దీని మధ్యలో ఎన్ని గ్యాప్స్ వస్తుందంటే 5 centimeters. ద సేమ్ థింగ్ ఈ డిఫరెన్స్ కూడా అంతే. గ్రౌండ్ ఫ్లోర్ నుండి 15th ఫ్లోర్కి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు ట్రావెల్ 15 floors. అవునా?
సో ఓకే డన్. ఇప్పుడు మీరు 15th ఫ్లోర్లో ఉన్నారు అదే బిల్డింగ్లో, యూ జస్ట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద గ్రౌండ్ ఫ్లోర్. అప్పుడు మీరు ఎన్ని ఫ్లోర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది? ఇస్ ఇట్ మీరు -15 అని చెప్పడానికి ఛాన్స్ ఉందా? నో. ఐమ్ ఐ రైట్? 15th ఫ్లోర్ నుండి మీరు గ్రౌండ్ ఫ్లోర్కి రావాలన్నా 15 ఫ్లోర్సే, గ్రౌండ్ ఫ్లోర్ నుండి 15th ఫ్లోర్కి వెళ్ళాలన్నా ఇట్స్ గోయింగ్ టు బి ద సేమ్ 15 ఫ్లోర్స్. సో దెర్ ఆర్ సర్టెన్ ఫిజికల్ క్వాంటిటీస్, ఐ మీన్ లెట్స్ సే టైమ్, స్పీడ్, డిస్టెన్స్, ఇలాంటి వాటికి మీరు వాల్యూస్ నెగటివ్ మైనస్లో మెన్షన్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ నెవర్ సే ఐ ట్రావెల్ -20 km/h, నేను -20 km/h స్పీడ్తో వెళ్ళాను అని చెప్పలేరు. అండ్ యూ కెన్ నెవర్ సే ఐ వెయిటెడ్ ఫర్ -2 hours, నేను -2 గంటలు వెయిట్ చేశాను అని చెప్పలేరు. ఐమ్ రైట్? అండ్ లెట్స్ సే ఇక్కడ నుండి మీ హైదరాబాద్ నుండి మీరు విజయవాడ వెళ్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళడానికి 250 kilometers. ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి మీరు విజయవాడ రీచ్ అయినప్పుడు మీరు ఏం చెప్తారు? ఐ ట్రావెల్ 250 kilometers టు రీచ్ విజయవాడ. నౌ విజయవాడ నుండి హైదరాబాద్కి వచ్చారు. ఇస్ దర్ ఎనీ పాసిబిలిటీ ఫర్ యూ టు సే ఐ ట్రావెల్ -250 kilometers? నో. మీరు హైదరాబాద్ నుండి విజయవాడకు వచ్చినా, విజయవాడ నుండి హైదరాబాద్కి వచ్చినా, ద ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బి సేమ్. ఇట్స్ నథింగ్ బట్ 250 kilometers. సో దిస్ పర్టికులర్ సింబల్ ఈజ్ యూజ్డ్ టు గివ్ యూ, I mean it's like it gives you the exact distance between the two values, which is nothing but the difference. So 15 నుండి మీరు 20కి వెళ్ళినా 5 20 నుండి మీరు 15కి వచ్చినా 5 units. So it's going to be 5. So 5 gets cancelled, which is 3. So we are left with 3. సో ఇప్పుడు మనం యాంటిసిడెంట్ తీసుకున్నాం కాబట్టి 3:2లో యాంటిసిడెంట్ తీసుకున్నాం కాబట్టి విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద లీస్ట్ వాల్యూ 15 kg. నా ఈ 15 kgని ఈ 3కి యాడ్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ 18 kg. ఐమ్ ఐ రైట్? రిపీట్, మనం యాంటిసిడెంట్ తీసుకున్నాం కాబట్టి ఈ యాంటిసిడెంట్ అనేది మీరు దేనికి కనెక్ట్ అయి ఉంటుందని చెప్పాను? ఈ యాంటిసిడెంట్ అనేది మీకు లీస్ట్ వాల్యూకి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఈ వచ్చే ఆన్సర్ 3ని మీరు 15కి యాడ్ చేస్తే విల్ గెట్ 18 kg. సో ఇందులో ఇది ఫస్ట్ పార్ట్. మీరు యాంటిసిడెంట్ తీసుకుంటే మీరు ఇలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సార్ నేను ఎందుకు కాన్సిక్వెంట్ తీసుకోకూడదు? వై షుడెంట్ ఐ గో విత్ ద కాన్సిక్వెంట్? ఎస్, ఆఫ్ కోర్స్ యూ క్యాన్ గో. ఎలా అంటే సేమ్ థింగ్, నేను కాన్సిక్వెంట్ యూస్ చేసి సాల్వ్ చేసి చూపిస్తాను. అంటే ఐ మీన్ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ఇస్ నథింగ్ బట్ కాన్సిక్వెంట్. ఈ కాన్సిక్వెంట్ అనేది ఇక్కడ ఏంటి? 2. ఈ 2ని మీరు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే 2 parts బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఏమవుతుంది ఇక్కడ? 3 + 2 5 parts ఇంటూ లీస్ట్ వాల్యూ ఎంత? 15, డిఫరెన్స్ అండ్ హైయెస్ట్ వాల్యూ ఎంత? 20. సో 2/5, వన్స్ అగైన్ 15 డిఫరెన్స్ 20 మీకు తెలుసు ఎలా చేయాలో. 5 గెట్స్ క్యాన్సల్, ద ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బి 2. కాన్సిక్వెంట్ తీసుకున్నారు విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద హైయెస్ట్ వాల్యూ కాబట్టి మీరు ఈ పర్టికులర్ 2ని 20 నుండి సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. ఐ రిపీట్, ఈ పర్టికులర్ 2ని 20 నుండి సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది, విచ్ ఇస్ 18 kg. సో ఈ షార్ట్కట్, ఇది ఒక షార్ట్కట్ లాగా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. రూల్ 1 అయినా రూల్ 2 అయినా క్వశ్చన్ బట్టి మీరు యూస్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ వన్స్ అగైన్ ఈ పర్టికులర్ రూల్ 2 మీకు చెప్పడమే ఎందుకంటే ఈజీగా ఉంటుంది, ఆన్సర్ చాలా ఫాస్ట్గా తీసుకొస్తారని చెప్పి. మళ్ళీ వన్స్ అగైన్ యాంటిసిడెంట్ యూస్ చేసి చెక్ చేసి, కాన్సిక్వెంట్ యూస్ చేసి చెక్ చేసి మీకు ఆన్సర్ ఒకటే వస్తుందని చెక్ చేయడంతో మీకు యూజ్ ఏం లేదు. జస్ట్ బికాస్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇఫ్ యూ రిమెంబర్ ఇన్ మై ఎర్లియర్ క్లాసెస్, మీరు నా ఎర్లియర్ వీడియోస్ చూసినట్లయితే ఇంతకుముందు చేసినవి నేను మీకు క్లియర్గా ఓరియంటేషన్లో చెప్పుకుంటాను. యూ ఆర్ నాట్ సపోజ్ టు టేక్ మోర్ దెన్ 45 seconds టు సాల్వ్ అ క్వశ్చన్. సో క్వశ్చన్ అనేది 45 secondsకి పైన తీసుకోవడం అనేది కుదరదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే 40 to 45 secondsలో వీ నీడ్ టు గెట్ ద ఆన్సర్. ఈ పర్టికులర్ మెథడాలజీస్, కాన్సెప్ట్స్, షార్ట్ కట్స్ మీరు యూస్ చేసినప్పుడు విల్ గెట్ ద ఆన్సర్. ఐ మీన్ లెట్స్ సే సంథింగ్ అరౌండ్ 30 to 40 seconds. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్. సో రూల్ 1 and rule 2. Let's go with another question. Just look at the example number 2. I mean question number 1 here. So we have seen an example. Now question number 1. So in what ratio rice at 9 rupees 30 paise? I repeat 9.30. It's nothing but 9 rupees 30 paise అని మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ రైస్ ఉందనేది ఫస్ట్ మీరు చూడండి. మీరు క్వశ్చన్ చదివినట్లయితే ఇన్ వాట్ రేషియో రైస్ అట్ 9.30 per kg be mixed with rice at 10.80. సో 9.30 per kg అండ్ నెక్స్ట్ ఇంకేంటి 10.80 per kg. అదేంటి? ఇట్స్ నథింగ్ బట్ రూపీస్. సో దట్ ద మిక్చర్ వర్త్ 10 rupees. So that the mixture worth 10 rupees per kg. Alright, ఇప్పుడు మీరు చూసినట్లయితే see మన దగ్గర రెండు డిఫరెంట్ రైస్ క్వాలిటీస్ ఉన్నాయి. క్వాలిటీ, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద క్వాంటిటీ. రెండు డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ క్వాలిటీ యొక్క రైస్ ప్రైస్ ఎంత అని చూసారంటే 9 rupees 30 paise per kg. అండ్ వీ హ్యావ్ నదర్ క్వాలిటీ విచ్ ఇస్ నథింగ్ బట్ క్వాలిటీ 2 అని చెప్పుకున్నాం. వెరైటీ అని తీసుకోవచ్చు, రెండు డిఫరెంట్ క్వాలిటీస్ అని తీసుకోవచ్చు. మీరు ఎలానా అజ్యూమ్ చేసుకొని మన దగ్గర రెండు ఉన్నాయి. ఫస్ట్ రైస్, ఫస్ట్ క్వాలిటీ లేదు ఫస్ట్ వెరైటీ. ఈ ఫస్ట్ క్వాలిటీ లేదు వెరైటీ యొక్క ప్రైస్ ఎంతంటే 9 rupees 30 paise per kg.
అండ్ సెకండ్ థింగ్ నెక్స్ట్ మన దగ్గర ఇంకొక రైస్ క్వాలిటీ ఉంది, ఐ మీన్ ఇంకొక వెరైటీ ఉంది. ఈ వెరైటీ యొక్క ప్రైస్ చూసారంటే 10 రూపీస్ 80 పైసా పర్ కేజీ. ఇప్పుడు ఈ రెండు లెట్స్ సే ఈ వెరైటీ 1 అనేది ఒక బ్యాగ్లోను, వెరైటీ 2 అనేది ఒక బ్యాగ్లోనూ ఉన్నాయి. ఈ రెండింటిని మిక్స్ చేసి నేను ఒక థర్డ్ వెరైటీని తీసుకురావాలి. ఐ రిపీట్, ఐఎమ్ గోయింగ్ టు గెట్ అ థర్డ్ వెరైటీ with the help of first and second. ఈ రెండింటిని మిక్స్ చేసి నేను థర్డ్ వెరైటీ తీసుకురావాలి. ఈ థర్డ్ వెరైటీ నేను తీసుకురావాలి అంటే దాని యొక్క ప్రైస్ ఎలా ఉండాలి అంటే 10 రూపీస్ పర్ కేజీ. సో ఐడియల్ ప్రైస్ 10 రూపీస్ పర్ కేజీ. సో నేను ఇందాక చెప్పినట్టు మీకు ఇలాంటి యావరేజ్ని ఎలా తీసుకోవాలి, ఏ రేషియోలో అవి రెండు మిక్స్ చేయాలి అనడానికి అలిగేషన్స్ అనేది యూజ్ అవుతుంది. సో లెట్స్ సీ హౌ దిస్ వర్క్. ఓకే, ఈ ప్రైసెస్ మీరు చూసినట్లయితే పాయింట్స్లో ఉన్నాయి. ఐ మీన్ 9 రూపీస్ 30 పైసే, అవునా? సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఒక పర్టికులర్ యూనిట్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే మనకి సాల్వ్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో ఇది వీ ఆల్ నో దట్ 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 100 పైసే. సో 9 రూపీస్ ఉంది విచ్ ఇస్ నథింగ్ బట్, ఐ మీన్ 9 రూపీస్ 30 పైసా ఉంది. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ ఎస్ పైసా, 930 పైసా. అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ 1080 పైసా, 1080 పైసే. సో కేజీస్లో ఉన్న, ఐ మీన్ రూపీస్ అండ్ పైసే రెండు యూనిట్స్లో, మల్టిపుల్ యూనిట్స్లో ఉన్న వాల్యూని నేను ఈజీగా సాల్వ్ చేయడానికి కోసం ఒక పర్టికులర్ యూనిట్లో మార్చుకుంటున్నాను విచ్ ఇస్ సంథింగ్ బట్ పైసా. సో 930, ఫస్ట్ వెరైటీ ఏమో 930 పైసే ఒక కేజీ అండ్ సెకండ్ వెరైటీ ఏమో 1080 పైసే పర్ కేజీ. ఇప్పుడు నాకు కావాల్సిన ఐడియల్ మిక్స్చర్ ఏంటి అంటే 1000 పైసా ఉండాలి, 1000 పైసా ఉండాలి. సో ఇక్కడ మీకు డ్రా చేస్తున్నాను. ఐ హ్యావ్ వెరైటీ 1, ఐ హ్యావ్ వెరైటీ 2. So I'm going to form a variety 3 which is nothing but variety 1 plus variety 2. ఈ రెండు మిక్స్ చేసి నేను వెరైటీ 3ని ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఈ వెరైటీ 1 యొక్క ప్రైస్ ఎంత అంటే 9 రూపీస్ 30 పైసే. ఈ వెరైటీ 2 యొక్క ప్రైస్ ఎంత అంటే 10 రూపీస్ 80 పైసే. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసి నేను వెరైటీ 3 ఫామ్ చేయాలి విచ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ V1 అండ్ V2. బట్ దీని యొక్క ప్రైస్ నాకు ఎంత ఉండాలి, 10 రూపీస్ పర్ కేజీ ఉండాలి. ఈ ఇంటెన్షన్తో నేను చేస్తాను. సో నా I'm going to connect this. ఎలా అంటే ఐ హోప్ యూ రిమెంబర్ దిస్ ఇస్ ద లెస్సర్ వాల్యూ. 930 పైసా అనేది లెస్సర్ వాల్యూ అండ్ 1080 పైసా అనేది ఏంటి, హైయర్ వాల్యూ. సో దీన్ని నేను రైట్ సైడ్ నోట్ చేసుకుంటున్నాను. అండ్ వీ ఆల్ నో దట్ దిస్ ఇస్ ద మీన్ వాల్యూ. సో ఇందులో నుండి మనం ఈ రెండింటిని మిక్స్ చేసి 1000 పైసాకి తీసుకురావాలని అయినాం. బట్ ఏ రేషియోలో మిక్స్ చేయాలి అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఏ రేషియోలో మనం మిక్స్ చేస్తున్నామంటే, సో ఇలా 2 లైన్స్ కనెక్ట్ చేయండి. యాజ్ ఐ టోల్డ్ యూ, highest value minus mean value. I repeat, highest value minus mean value. Highest value minus mean value ఇక్కడ ఏమవుతుంది, which is nothing but 80. అవునా, highest value minus mean value which is nothing but 80. ఇప్పుడు మీరు చూసినట్లయితే mean value minus what is this, least value. mean value minus least value. సో 1000 minus 930 ఏమవుతుంది, 70 అవుతుంది. సో నా దగ్గర హైయెస్ట్ వాల్యూ మైనస్ మీన్ వాల్యూ విచ్ ఇస్ 80, మీన్ వాల్యూ మైనస్ లీస్ట్ వాల్యూ విచ్ ఇస్ 70. సో అప్పుడు మీకు ఏమవుతుంది, 80:70. ఈ రెండు వాల్యూస్ యొక్క రేషియో తీసుకుంటే 80:70. దీన్ని సింప్లిఫై చేసినప్పుడు మనకి ఏమవుతుంది, 8:7 అనేది ఫామ్ అవుతుంది. సో 8:7 అనేది మనం చేసుకున్నట్లయితే, ఐ మీన్ ఈ పర్టికులర్ రేషియోలో మనం చేసుకున్నట్లయితే విల్ గెట్ ద ఫైనల్ మిక్స్చర్. ఆ మిక్స్చర్ యొక్క ప్రైస్ ఎలా ఉంటుంది, 1000 అని ఉంటుంది. ఆల్రైట్, నౌ లుక్ అట్ ద క్వశ్చన్ నెంబర్ 2. ఈ క్వశ్చన్ చూసారంటే, ఇన్ వాట్ రేషియో మస్ట్ వీట్ అట్ 3 రూపీస్ 20 per kg be mixed with wheat at 2 రూపీస్ 90 per kg. ఐ మీన్ 2 రూపీస్ 90 పైసే. ఇవి కూడా మల్టిపుల్ కరెన్సీలో, ఐ మీన్ మల్టిపుల్ యూనిట్స్లో ఉంది కరెన్సీ. సో ఈదర్ మనకి రూపీస్లో ఉండాలి లేదంటే పైసెస్లో ఉండాలి. మల్టిపుల్గా ఉంటే విల్ ఫీల్ హార్డ్. సో దీన్ని మనం ఏం చేయొచ్చు, 290 పైసే అని ఒకదాన్ని కన్వర్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏం చేయొచ్చు, 320 పైసే అని కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే 308 అని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు బోర్డుని చూసినట్లయితే, సి లీస్ట్ వాల్యూ ఫస్ట్ వెరైటీ వీట్ ఎలా ఉంది, 290 పైసే పర్ కేజీ. అంటే 2 రూపీస్ 90 పైసే అన్న 290 అన్న ఒకటే. అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ ద హైయెస్ట్ వాల్యూ 320 పైసే. అండ్ మనకి మిక్స్ చేసి ఏ రేషియోలో మిక్స్ చేసి, ఐ మీన్ ఒక పర్టికులర్ రేషియోలో మనం మిక్స్ చేసి ఒక కొత్త వెరైటీని ఫామ్ చేయాలి. ఆ ఫామ్ అయ్యే వీట్ యొక్క ప్రైస్ ఎలా ఉండాలంటే 308 పైసే, అంటే 3 రూపీస్. ఓకే, సో ఎలా చేస్తారు, సింపుల్, ఇలా కనెక్ట్ చేయండి.
సో ఫస్ట్ థింగ్ ఈ వాల్యూ మీకు రావాలంటే ఏం చేస్తారు, హైయెస్ట్ వాల్యూ మైనస్ మీన్ వాల్యూ. హైయెస్ట్ వాల్యూ మనం మీన్ వాల్యూ చేస్తే ఏమవుతుంది, మీకు 12 అవుతుంది. సో మీన్ వాల్యూ మైనస్ లీస్ట్ వాల్యూ, ఐ రిపీట్ మీన్ వాల్యూ మైనస్ లీస్ట్ వాల్యూ ఏమవుతుంది, మీకు 18 అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 12:18. సో 12:19 ఏమవుతుంది, 2:3. 12:18 ఇస్ నథింగ్ బట్ 2:3. సో 2:3 అనే రేషియోలో మనం చేసినట్లయితే you'll get the answer. Done? So look at the next question. See, in what proportion must rice at, so ఇది once again rice ని బేస్ చేసుకున్న క్వశ్చన్. సో రైస్ ఎలా ఉంది, 3 rupees 10 paise పర్ కేజీ ఒకటి ఉంది, 3 rupees 10 paise విచ్ ఇస్ నథింగ్ బట్ 310 paise, అండ్ ఇంకోటి ఎలా ఉంది 360 paise పర్ కేజీ ఉంది, అవునా. సో 3 rupees 10 paise పర్ కేజీ, 360 paise పర్ కేజీ, ఐ మీన్ 360 paise పర్ కేజీ, రెండు డిఫరెంట్ రైస్ ఉంది. అండ్ దీన్ని మనం మిక్స్ చేసి థర్డ్ వెరైటీ రైస్ తీసుకోవాలి. ఈ థర్డ్ వెరైటీ రైస్ ఏమో 325 paise ఉంది, 3 rupees 25 paise. So this is nothing but rice 1, this is nothing but rice, I mean variety, okay, rice 1 అన్న variety 1 అని తీసుకోండి, మీకు ఇంకా ఈజీ ఉంటుంది. సో 2 varieties, ఫస్ట్ వెరైటీ ఏమో 310 paise per kg, సెకండ్ వెరైటీ ఏమో 360 paise per kg. మనం ఈ రెండింటిని మిక్స్ చేసి ఫామ్ చేయాల్సిన థర్డ్ వెరైటీ రైస్ యొక్క ప్రైస్ ఎంత, 325. సేమ్ హియర్, ఆల్రైట్, సేమ్ హియర్, విచ్ ఇస్ నథింగ్ బట్ 360 హైయెస్ట్ వాల్యూ మైనస్ లీస్ట్ వాల్యూ. సో 360 ఇదేమవుతుంది 35 అవుతుంది, అవునా, 35. సో ఇదేమవుతుంది విచ్ ఇస్ నథింగ్ బట్ 15. సో 35:15. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 7:3. 7:3. ఓకే, 7:3 రేషియోలో మీరు మిక్స్ చేసినట్లు అయితే you'll get the answer. సో నెక్స్ట్ చూడండి, మీరు నెక్స్ట్ చూసారంటే 5 kg ఆఫ్ సుపీరియర్ క్వాలిటీ షుగర్ ఇస్ మిక్స్డ్ విత్ 25 kg ఆఫ్ ఇన్ఫీరియర్ క్వాలిటీ షుగర్. I repeat, 5 kg of superior quality sugar is mixed with 25 kg of inferior quality sugar. The price of the superior quality and inferior quality sugar are 18 rupees and 12 rupees respectively. So the average price per kg of the mixture is. So ఇప్పుడు మీరు చూసారైతే ఈ క్వశ్చన్ నోట్ చేసుకొని మీరు మళ్ళీ 5 kg of superior quality sugar is mixed with 25 kg of inferior quality sugar, అవునా. సో రెండు డిఫరెంట్ షుగర్స్ ఉన్నాయి. ఫస్ట్ వెరైటీ ఏమో 12 rupees, సెకండ్ వెరైటీ ఏమో 18 rupees. ఫస్ట్ వెరైటీ 12 rupees, సెకండ్ వెరైటీ 18 rupees. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే సో 5 kg ఆఫ్ ఇన్ఫీరియర్ క్వాలిటీ షుగర్ ఇస్ మిక్స్డ్ విత్ 25 kg ఆఫ్ సుపీరియర్ క్వాలిటీ. సో సుపీరియర్ క్వాలిటీ, ఇన్ఫీరియర్ క్వాలిటీ అంటే ఏంటి, సుపీరియర్ క్వాలిటీ అంటే కాస్ట్లీ, సో ఎక్స్పెన్సివ్ ఈ సైడ్ సుపీరియర్ క్వాలిటీ, అండ్ దిస్ ఇస్ ఇన్ఫీరియర్. ఐ రిపీట్, నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ నథింగ్ బట్ సుపీరియర్ క్వాలిటీ అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫీరియర్ క్వాలిటీ. ఐ మీన్ సుపీరియర్ క్వాలిటీ అంటే కాస్ట్లీ, ఇన్ఫీరియర్ క్వాలిటీ అంటే లో కాస్ట్. సో ఈ ఇన్ఫీరియర్ క్వాలిటీ ఎన్ని కేజెస్ మనం మిక్స్ చేస్తున్నాం, మీరు క్వశ్చన్ చూసినట్లయితే 5 kg ఆఫ్ సుపీరియర్ క్వాలిటీ షుగర్. సో సుపీరియర్ క్వాలిటీ షుగర్ యొక్క కాస్ట్ ఎక్కడ ఉంది, దాని యొక్క ఎన్ని కేజీస్ ఉంది ఇక్కడ, 5 kgs. సో ఇన్ఫీరియర్ క్వాలిటీ ఎన్ని కేజెస్ మిక్స్ చేస్తున్నామంటే 25 kgs మిక్స్ చేస్తున్నాం, దాని యొక్క ప్రైస్ ఎంత ఉందంటే 12 rupees. యాజ్ యూజువల్ 12 rupees, 18 rupees. ఓకే, 25 kg 12 rupees షుగర్. ఓకే, 12 rupees షుగర్, ఐ మీన్ 12 rupees అనేది ఇన్ఫీరియర్ క్వాలిటీ షుగర్ యొక్క ప్రైస్. 25 kg మిక్స్ చేస్తున్నాం, ఇది 5 kg మిక్స్ చేస్తున్నాం, ఇది పర్ కేజీ ఎంత 18 rupees. ఇది ఒక పర్టికులర్ ఈ కేజీస్ అని మిక్స్ చేసి ఒక థర్డ్ వెరైటీ షుగర్ ఫామ్ అవుతుంది. రెండు, ఐ మీన్ ఒక ఇన్ఫీరియర్ ఒక సుపీరియర్ రెండు మిక్స్ చేస్తే ఒక థర్డ్ వెరైటీ ఫామ్ అవుతుంది. ఆ థర్డ్ వెరైటీ యొక్క ప్రైస్ ఎంత అనేది చెక్ చేస్తున్నారు. సో సింపుల్. సో దీన్ని మీకు నేను ఎలా చెప్పాను అంటే 5:1 రూల్ నెంబర్ 2 నేను యూస్ చేస్తున్నాను ఇక్కడ, అలిగేషన్ రూల్ 2 యూస్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ 25:5 ఏమవుతుంది మీకు, ఇంకా 1:5 అవుతుంది, అవునా. సో 1:5ని మనం ఎలా నోట్ చేసుకోవచ్చు, రివర్స్ చేయమని చెప్పాను, విచ్ బికమ్స్, ఐ మీన్ 5:1 అనేది రివర్స్ ఏమవుతుంది 1:5 అవుతుంది. ఐ రిపీట్ దిస్, మీరు అలిగేషన్ రూల్ 2
ఎక్స్క్లూజివ్లీ మీరు చేసేటప్పుడు ఈ పర్టికులర్ రేషియో అనేది మీరు ఇక్కడ రివర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఐదర్ నేను యాంటిసిడెంట్ తీసుకోవచ్చు లేదంటే కాన్సిక్వెంట్. ఇదర్ నేను ఫస్ట్ టర్మ్ తీసుకొని సాల్వ్ చేయొచ్చు లేదంటే సెకండ్ టర్మ్ తీసుకొని సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ టర్మ్ తీసుకుంటే యాంటిసిడెంట్ తీసుకుంటే ఏమవుతుంది, 1 by total parts, 1 part by total parts ఎంత 1 plus 5 6 parts into, so 12 difference 18. అవునా, I repeat, 1 part by total number of parts into 12 difference 18. Least price different highest price, which becomes 1 by 6 into 6. So 6 gets cancelled. So you are left with how much? 1. Now try to understand, nenu what is this first term, which is nothing but antecedent. Antecedent తీసుకున్నాను. Antecedent అనేది దేనికి కనెక్ట్ అవ్వాలని చెప్పాను, లీస్ట్ ప్రైస్కి కనెక్ట్ అవ్వాలి, 12 రూపీస్. సో లీస్ట్ ప్రైస్కి కనెక్ట్ అవ్వాలి అంటే మీకు వచ్చిన ఆన్సర్ని ఇక్కడ ఈ పర్టికులర్ 1 అనేదాన్ని మీరు దేనికి యాడ్ చేయాలి అంటే ఈ 12 రూపీస్కి యాడ్ చేస్తే విల్ గెట్ హౌ మచ్, 13 రూపీస్. ఇట్ ఈస్ యువర్ ఆన్సర్. సో మీ ఎక్స్ ఏంట్రా అంటే ఇక్కడ దిస్ నథింగ్ బట్ 13 రూపీస్. లేదు కాన్సిక్వెంట్ తీసుకొని సాల్వ్ చేస్తే ఏమవుతుంది అని మీరు చూసారంటే, వాట్ ఇస్ కాన్సిక్వెంట్ హియర్, 5. సో 5 by how much it is, 6 parts into 12 difference 18 కాన్సిక్వెంట్ని. సో 5 by 6, సో 12 difference 18 ఏమవుతుంది, 6 అవుతుంది. 6 గెన్స్ క్యాన్సర్, వీఆర్ లెఫ్ట్ విత్ 5. సో మీరు కాన్సిక్వెంట్ని కాన్సిక్వెంట్ తీసుకుంటున్నారు. కాన్సిక్వెంట్ అనేది ఏ వాల్యూ కనెక్ట్ అవుతుందని చెప్పాను, సుపీరియర్ హైయర్ వాల్యూ కనెక్ట్ అయి ఉంటుంది, సుపీరియర్ వాల్యూ కనెక్ట్ అయి ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే ఈ పర్టికులర్ 5ని 18 నుండి సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. 18 నుండి సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఏమవుతుంది, 13 రూపీస్ వస్తుంది. రైట్, మీరు యాంటిసిడెంట్ తీసుకొని ఈ పర్టికులర్ ఇన్ఫీరియర్ వాల్యూకి యాడ్ చేసినా మీకు వచ్చే ఆన్సర్ అదే. లేదు అంటే మీరు కాన్సిక్వెంట్ తీసుకొని ఈ పర్టికులర్ సుపీరియర్కి ఈ ప్రాసెస్ తర్వాత ఈ పర్టికులర్ సుపీరియర్ వాల్యూకి వాల్యూ నుండి సబ్ట్రాక్ట్ చేసినా యూఆర్ గోయింగ్ టు గెట్ ద సేమ్ ఆన్సర్. సో ద ఫైనల్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ 13 రూపీస్. మీరుకి కొత్తగా ఫామ్ అయ్యే అంటే 12 రూపీస్ ప్రైస్ ఉన్న 25 kgs షుగర్ని 18 రూపీస్ ప్రైస్ ఉన్న 5 kg షుగర్ని మిక్స్ చేస్తే నాకు ఫైనల్గా ఐమ్ గోయింగ్ టు గెట్ అ పర్టికులర్ వెరైటీ. ఆ వెరైటీ యొక్క ప్రైస్ ఎలా, ఆ వెరైటీ షుగర్ యొక్క ప్రైస్ ఎలా ఉంటుందంటే ₹13 per kg. రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మీరు చూసారంటే 16 liters of kerosene is mixed with 5 liters of petrol అంటున్నాడు. సో రెండు పర్టికులర్ సొల్యూషన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. 16 liters of kerosene is mixed with 5 liters of petrol. The price of kerosene is 12 per liter and the petrol price is 33 per liter. I repeat, 16 liters of kerosene is mixed with 5 liters of petrol. అవునా, ఇప్పుడు మీరు బోర్డ్ని చూసినట్లయితే see it's going to be easy for us. ఓకే, సో ఇదేంటి, లీస్ట్ వాల్యూ. లీస్ట్ వాల్యూ అంటే ఇక్కడ కెరోసిన్ ప్రైస్ని నేను లెఫ్ట్ సైడ్ నోట్ చేసుకున్నాను, ఎందుకంటే పెట్రోల్ ప్రైస్తో పోలిస్తే కెరోసిన్ ప్రైస్ అనేది చాలా చీప్. అండ్ పెట్రోల్ ప్రైస్ ఏంటి ఇక్కడ 33. ఇప్పుడు ఈ రెండింటిని మనం మిక్స్ చేసి ఒక కొత్త సొల్యూషన్ ఒక కొత్త మిక్స్ చేస్తే విల్ గెట్ అ మిక్స్చర్. ఆ మిక్స్చర్ యొక్క ప్రైస్ ఎలా ఉంటుంది అనేది మనం చెక్ చేయబోతున్నాం. ఎంత పర్టికులర్లో ఏ రేషియోలో మిక్స్ చేస్తామంటే ఇక్కడ మీరు చూసారంటే 12 రూపీస్ ప్రైస్ ఉన్న కెరోసిన్ని ఎన్ని లీటర్స్ తీసుకుంటున్నాం, 16 లీటర్స్ తీసుకుంటున్నాం. 33 రూపీస్ ప్రైస్ ఉన్న పెట్రోల్ ఎన్ని లీటర్స్ తీసుకుంటున్నాం, 5 లీటర్స్ తీసుకుంటున్నాం. యాజ్ యూజువల్ ఏదానికైతే మీరు మీన్ ఫైండ్ అవుట్ చేయాలో అది టాప్లో ఉంటుంది, వాటి యొక్క కరస్పాండింగ్ వాల్యూస్ అనేది బాటంలో ఉంటుంది. ఈ 12 అనేది 16 కనెక్ట్ అయింది, ఈ 33 అనేది 5కి కనెక్ట్ అయి ఉంటుంది. అవునా, సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, దీని నుండి 16:5. am I right? 16:5. సో దీన్ని మనం ఏం చేయొచ్చు, రూల్ 2 నేను యూస్ చేస్తాను కాబట్టి దీన్ని నేను రివర్స్ చేస్తాను. రివర్స్ చేస్తే నాకు ఏమవుతుంది, 5:16 అని ఫామ్ అవుతుంది. ఈ 5:16లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ యాంటిసిడెంట్ వాల్యూ తీసుకుంటే యాంటిసిడెంట్ హియర్ ఇస్ నథింగ్ బట్ 5. యాంటిసిడెంట్ అంటే ఏమవుతుంది, 5 అవుతుంది. 5 by, సో టోటల్ పార్ట్స్ ఏమవుతుంది, 5 + 16 అంటే 21 ఇంటూ ఫస్ట్ కెరోసిన్ వాల్యూ ఎంత 12, డిఫరెన్స్ పెట్రోల్ వాల్యూ ఎంత 33, which becomes 5 by 21 into 21. So 21 gets cancelled. So which is nothing but you're left with 5. మీరు యాంటిసిడెంట్ తీసుకున్నారు కాబట్టి యాంటిసిడెంట్ అనేది ఏ వాల్యూ ఉంటుంది, లీస్ట్ కెరోసిన్ వాల్యూ అంటే లీస్ట్ వాల్యూకి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ లీస్ట్ వాల్యూని మీరు ఏం చేయాలి, దీనికి యాడ్ చేయాలి. ఈ 5కి మీరు లీస్ట్ వాల్యూ యాడ్ చేస్తే ఏమవుతుంది, 17 రూపీస్ అనేది వస్తుంది ఆన్సర్. రైట్, మీరు ఇలా చేసినా ఓకే. లేదు కాన్సిక్వెంట్ తీసుకున్నారంటే కాన్సిక్వెంట్ ఏముంటుంది, దీంట్లో నేను సజెస్ట్ చేయడం ఏంటంటే ఈదర్ యూ గో విత్ ద కాన్సిక్వెంట్ ఆర్ యూ గో విత్ ద యాంటిసిడెంట్. రెండు ఎగ్జామ్లో చేయాల్సిన అవసరం లేదు, ఇట్స్ జస్ట్ ద టైం వేస్ట్. మీరు కాన్సిక్వెంట్ తీసుకున్నట్టయితే 16 by టోటల్ పార్ట్స్ ఏమవుతుంది, 21 పార్ట్స్ అవుతుంది ఇంటూ, సో 12 డిఫరెన్స్ 33.
12 difference 33. So ఏమవుతుంది 16 by 21. So 12 difference 33 కూడా ఏమవుతుంది 21 gets cancelled. We are left with 16. Remember మనం consequent తీసుకున్నాం. Consequent అంటే highest value connect అయి ఉంటుంది అంటే you have to subtract this. Take the difference. I mean take the difference here once again. ఈ 16 కి 30 కి difference తీసుకున్నా మీకు వచ్చే వాల్యూ ఎంత 17. సో మీరు antecedent తీసుకున్నా you're going to get 17 rupees or consequent తీసుకున్నా you're going to get 17 rupees. And see, this is how you solve the questions using the allegations. I hope you understand the class. If you have any doubts, you can comment in the same video. Alright, I hope you enjoyed this. Thank you so much. Hello everyone, good afternoon. Welcome to Aptitude Foundation course presented by APSSTC. In the earlier session, we were discussing what is meant by a multiple, what is meant by a factor, and what is meant by highest common factor, and then least common multiple. So we started with the factors, and then we understood how it works. And I told you, like, in a table, let's say for example, in a 2 table, 2 into 1, it is 2, 2 into 2, it is 4. The LHS, the elements which are in the left hand side of the table, which are nothing but the factors, and the elements which are in the right hand side, those are the multiples. And we have discussed, how highest common factor HCF works and how, GCD method works. And in this class we are going to discuss how least common multiple works. I mean LCM, how it works and what are the types of questions that you'll get it in the examination. Me exams lo me any types of questions LCM మీద వస్తాయి అవన్నీ questions ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. Let's see the first question. Find the LCM of 42, 63, 231. It's a very basic question. I repeat the question. Find the LCM of 42, 63, 231. LCM of 42, 63 and then 231. All right, now this is a very basic question. Inside, see here, we can do it in two different ways. Either we can go with the combined factorization method. Factorization method meeku already explain chesanu how it works. Either we can go with the factorization method, or else we can individual ga factorize chesi 42 ni and then 63 ni and then 231 ni individual ga factors chesi meer map cheskunna fine, ledu combined ga factorize cheskunna okay. So for this kind of numbers, 42, 63, 231 ikkada numbers meer chusnatlaite, so 231 we don't know exactly which number to start with, so it is better if we go with the individual factorization method. Let's say for example, let's factorize 42. First 42 ni factorize cheddam and then let's factorize 63 and then let's factorize 231. All right, now so I'm going to start the factorization method for 42. It's like 2 and it is like 21 and then 3 and then 7. Fantastic. Now what are the factors here? 2 into 3 into 7. These are the factors of 42. All right, keep it aside. Now let's factorize 63. So 3, it is easy, and then it is 3 into 21 and then once again 3, 7, which is once again 3 into 7. These are the factors of 63. Now let's factorize 231. Idi factorize chese chudam, like how it goes. And then see here it is 231. Now we need to check whether, see 231 is absolutely not divisible by 2, and so we should look for the another number. What's the next number? Probably 3. Let's try and check. It's like 231, probably 3, and 3 7s are 21. Am I right? And then 2 and then 1 and once again, so 377 and fantastic. Once again it's like yes, so it is divisible by 3. Let's start with 3. So 3 and here the number is 77. So 77 into 3, which is nothing but 231. Good. Now if you observe, so 77, it is easy for me. Let me start with 7 and then it is 11. So what are the factors? 3 into 11, 7 into 11. All right, now I have factors for 42, I have factors for 63, and then I have factors for 231 as well. Now, so ఈ ఫ్యాక్టర్స్ని ఎలా రాసుకుంటున్నానంటే, ఫస్ట్ థింగ్ 2 into 3 into 7 అని రాసుకుంటున్నాను, and then 3 into 7 and then finally it is 3 into 7 into 11. All right, now so దీంట్లో మనం చెక్ చేసినట్లయితే let's see, దీన్ని ఇంకొంచెం చేంజ్ చేసుకుంటే it is like 2 into 3 into 7. Good. And here it is 3 square into 7 and then here it's like 3 into 7 into 11. సో దీన్ని నేను మీకు అర్థమయ్యేటట్టు మళ్ళీ ఇంకొక
ఇంకొక లైన్లో రాశాను. సో 2 into 3 into 7 and then ఇది 3 square into 7 and then 3 into 7 into 11. Okay, now guys, just consider all the 3 and just check write down all the factors. అన్ని factors మీరు రాసినట్లయితే we have 2 and then we have 3 and then we have 7 and then we have 11. వీటన్నిటిలో ఉన్న ఫ్యాక్టర్స్ మొత్తం మీరు సెపరేట్గా నోట్ చేసుకోండి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దేర్? 2 and then 3 and then 7 and then 11. Now, so 2 యొక్క హైయెస్ట్ పవర్ మీరు చెక్ చేసినట్లయితే 3 ఫ్యాక్టర్స్లో 2 ఒక ప్లేస్లో మాత్రమే ఉంది. సో లీవ్ 2 యాజ్ ఇట్ ఇస్. అండ్ దెన్ మీరు ఈ ప్లేస్లో చూసినట్లయితే వీ హ్యావ్ 3 in the first and then 3 square in the second and 3 in the last. Probably I'm going to consider 3 square just because in order to take the LCM I just consider the highest power of 3, which is nothing but 3 square. And then మీరు చూసినట్లయితే 7 is there in 7 మాత్రమే. ఇక్కడ 7 power 1, this is 7 power 1 and this is 7 power 1. No changes at all. So here it is finally. Now it is obviously 2 into 3 square is 9 and which is nothing but 7 into 11. Okay, now 2 9 which is nothing but 18 and which is 77. Alright, so 18 into 77 if you multiply, which is nothing but 1386 is your final answer. So 1386 acts as the LCM of 42, 63 and then 231. Now let's see the next question. Find the LCM of 305, 406, 507. I repeat the question. Find the LCM of 305, 406, 507. Alright guys, see, if you look at this kind of questions, the LCM find out cheyalante, we need to understand, so with which number this 305 is divisible and so 305 is divided by which number, and 406 is divisible by what, and 507 is divisible by what. And see, this is a question mark just because. So once again, individual factorization method మీరు తీసినట్లయితే, let's say 305 and then 406 and then 507. Alright, if you ask me, is this easy for us to do the individual factorization here? Of course it is no, it's going to be hard just because 305 is okay, we can start with 5 and we can divide and go ahead, and 406 is okay, we can we can start with 2 and then divide. And if we talk about 507, see, we don't know with which number 507 is divisible. Alright, so usually divisibility conditions అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే, when it comes to factorization method we start with 2. Okay, 2 తో చెక్ చేస్తాం, and then if not 2 then with 3, if not with 3 and then with 5, not 4, just because 4 once again is the multiple of 2 kabatti we start with 5, and 5 if not 6 kaadu, we'll check with 7. This is how it goes on. So ఈ పర్టికులర్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది ఇట్స్ టైమ్ టేకింగ్. ఇండివిజువల్గా ఒక్కొక్క నెంబర్ని ఫ్యాక్టరైజ్ చేసి ఆన్సర్ తీసుకురావడం. ఎక్స్క్లూజివ్లీ ఈ 305, 406, 507 నెంబర్ చూసారు అంటే ఒక నెంబర్తో ఇవన్నీ డివైడ్ అవుతాయా అని మీరు తెలుసుకోవడానికి ఇట్ టేక్స్ టైమ్. బట్ వేర్ యాజ్ ఇన్ ద ఎగ్జామినేషన్ we will not be having that much time to research all these things. In such case, have to solve these type of question, and we know that we need to find out the LCM of 305, 406 and 507. Let's look at the options once. Okkar meer options chusinattlaite 62781810 and then 62781800 and then 62781810 and then 62781820 and then 62781840. These are the options. And guys, I'm going to give you a shortcut here. It's a kind of technique, it's called as the digit sum technique. Alright, this digit sum technique you can utilize, you can implement only when you have the options. Option ఉన్నప్పుడు మాత్రమే ఈ particular technique ని మీరు యూస్ చేయగలుగుతారు. Let's say if it's a fill in the blanks, not possible. But most probably whatever the questions that we are going to get in the aptitude examination, it's going to be MCQ. నేను మీకు ఫస్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను what is my MCQ. MCQ is nothing but multiple choice questions. So most of the questions, not most of the questions, so questions usually in aptitude they ask you to solve multiple choice questions. Very rarely, and very rare, like ఎప్పుడైనా మీకు 1-2 questions కానీ fill in the blanks, in the sense options లేకుండా fill in the blanks ఇవ్వచ్చు, but that is not frequently asked. MCQ is a frequently asked type of questions. Now how we are going to solve this kind of question? It is so simple. Now I need to find out LCM of 305, 406, 507. This is what my question. Now in order to find out the LCM for this type of numbers which are having 3 digits, usually I need to check. Let's see, మీకు ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ఐమ్ గోయింగ్ టు గివ్ యూ షార్ట్ ఇంకొక చిన్న క్వశ్చన్ మిమ్మల్ని చెప్తే, సో LCM of 6, 7, 8 అని చెప్పి తీసుకుంటాను. Let's see LCM of 6, 7, 8. Guys, if you see, these are like almost like a, not, I cannot say exactly co-prime, but these numbers next to next numbers,
am I right? So 6 7. So inka దీన్ని సింపుల్ గా చేయాలంటే forget about this 8. Let's talk about 6 and 7. If I ask you what is the LCM of 6 and 7, obviously they are co-primes. Co-primes అని చూసారు అంటే see 1 తప్ప ఇంకా ఏ నెంబర్ వాటికి ఫ్యాక్టర్ కామన్ ఫ్యాక్టర్స్ గా ఉండవు. 6 కి చూసినట్లయితే 2 into 3 1 into 2 into 3. 7ని మీరు చూసినట్లయితే 1 into 7. సో రెండు నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్ చూసారంటే 1. సో ఆబ్వియస్లీ కో-ప్రైమ్. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్సిఎం మీరు చేయడానికి మీరు ఏం చేస్తారంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీరు యూస్ చేయరు. సో ఎల్సిఎం ఆఫ్ 6 and 7 మీరు ఎలా సాల్వ్ చేస్తారు? సింప్లీ 6 into 7 చేసేస్తారు, విచ్ ఇస్ నథింగ్ బట్ 7 6 are 42. So LCM of 6 and 7 is obviously 42. Am I right? The same applies here. So LCM of 305, 406 and 507. So these three numbers, by observing these three numbers, see, those are like almost like a co-prime, whereas they don't have any common factors. It is not possible for us to factorize and do it. Okay, in such case, so yela 6 and 7 ki manaki direct ga multiple chestamo. I'm going to execute the same thing here. 305 into 406 into 507. This is going to be the answer, LCM. Alright, just because we don't have any common factors for 305, 406, 507, I'm going to multiply 305 into 406 into 507. So how I'm going to do this? Since I have the options with me in order to get the answer, no need to multiply the entire thing. I'm going to teach you the, that digit sum technique. Just observe. Guys, we have 3, we have 0, we have 5. Alright, I request you to add all the digits. Evitlo unna digits anniti meer add cheyandi. So which becomes 3 plus 0 plus 5. Alright, so let this multiplication symbol as it is, and then 4 plus 0 plus 6, and this as it is, and then 5 plus 0 plus 7. Alright, so ila add cheskunnarante. Now if you observe, this becomes 8. 3 plus 0, it's 0. 3 plus 0, it's 3, plus 5, it is 8 into, and 4 plus 0 is obviously 4, and then plus 6, it is 10. Alright, then into, and then 5 plus 12 is obviously, so 5 plus 7 is obviously 12. So now 305 has become 8, 406 has become 10, 507 has become 12, just adding all the digits in that particular number. Alright, now, so then once again, we have to convert these numbers into single digit numbers. It is so simple. 8 into alane unnayi. So it is 10, which is the 2-digit number. Once again, we need to execute the digit sum technique, which is nothing but 1 plus 0 into, and this is 1 plus 2. Once again, digit sum. Alright, now it is 8 into 1 into 3. 8 into 1 into 3. So 8 into 1 into 3 is obviously 24. Now once again, this is a 2-digit number. So whenever you get to see 2-digit number, more than 1 digit, you have to do the addition of that particular digits. So 2 plus 4, it becomes 6 finally. Alright, so the digit sum when it comes to 305 into 406 into 507, obviously the answer is 6. Alright, now if you execute the same kind of technique for the options as well, if you need to check for which option you're getting the 6 as a digit sum. Ante ela. So simple. Look at the first option. Look at the first option. The first option is 62781800. Am I right? The first option is 62781810. Let's see that. Let's do the digit sum method here. So which is nothing but, guys, if you observe, 6 plus 2 is obviously 8. 8 plus 7, 15. 15 plus 8, 23, 24, 32. 32. How this works? So I'm going to explain here. Digit sum. So 6 plus 2 plus 7 plus 8 plus 1 plus 8 plus 0 plus 0. I repeat, 6 plus 2 plus 7 plus 8 plus 1 plus 8 plus 0 plus 0. Alright, 6 plus 2, it is 8. 8 plus 7, it is 15. And 15 plus 8, it is obviously 23. 23 plus 1, 24. 24 plus 8, it's 32. 32 plus 0, 32. 32. So finally 32. And once again, see, as I told you, it's a digit sum. Digit sum in a sense, we are not supposed to get a 2-digit number. So try to reduce it as maximum as possible. Try to make it as a 1-digit number. Once again, I'm going to make it as 3 plus 2, which is 5. Alright, but the digit sum for 305 into 406 into 507 is 6. And here it is 5, obviously. Not option 1. Eliminate option 1. Look at the option 2. 62781810. I repeat, 62781810. Now, it is 6 plus 2 plus 7 plus 8 plus 1 plus 8 plus 0. 1 plus 0. 1 plus 0. Alright, so 6 plus 2, how much? 6 plus 2, it is 8. 8 plus 7, it's 15. 15 plus 8, it is 23. 24. 32. 33. Fantastic. 33.
Alright, 33. So 33, 3 plus 3 మీరు చేసినట్టు digit sum once again execute చేసినట్టు 6. Alright guys, this is going to be your answer. So digit sum అనేది okay, you can ask me a question, sir మీ options లో digit sum చేసాం and then first one 5 వచ్చింది, second one 6. Alright, now 6 to stop చేయదు. If you have any doubts, you can proceed and find out for third and fourth option as well. What is the fourth option? If you look at the screen, it's 6278. It is 62781820. I repeat, it is 62781820. Let's do the digit sum for this. So it is 6 plus 2 plus 7 plus 8 plus 1 plus 8 plus 2 plus 0. In such case, 6 plus 2 it is 8 plus 7 15 23 24 32 and then it's 2 34. 34. So 34 ni manam digit sum cheste once again, add chese 3 plus 4 which becomes 7. Alright, 7. No. So our digit sum is 6. So it's not going to match. Now let's go with the last option, which is 627818. What is that? 40 or 30? Let's check. What is that? It's 1840. The fourth option, the same thing here. 6 plus 2 plus 7 plus 8 plus 1 plus 8 plus 4 plus 0. Alright, I repeat, 6 plus 2 plus 7 plus 8 plus 1 plus 8 plus 4 plus 0. Whereas 6 plus 2 it is 8, 8 plus 7 15, 23, 24, 32, 32 plus 4 36, 32 plus 4 36, whereas 3 plus 6 it's obviously 9. సో మీరు చూసినట్లయితే మనం డిజిట్ సమ్ చేసాం. క్వశ్చన్లో 305 ఇంటూ 406 ఇంటూ 507కి మనం డిజిట్ సమ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇట్స్ మల్టిప్లికేషన్. యూ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ డిజిట్ సమ్ ఓన్లీ వెన్ వెన్ యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ కాంప్లెక్స్ మల్టిప్లికేషన్స్. మీరు చేసేటప్పుడు మాత్రమే ఈ డిజిట్ సమ్. అన్ని ఎల్సిఎమ్స్కి నేను చేయమని చెప్పట్లేదు. ఎప్పుడైతే మీరు మల్టిప్లికేషన్ చేస్తారో అండ్ ఆ మల్టిప్లికేషన్కి మీకు ఆప్షన్స్ ఉన్నాయో అప్పుడు మాత్రమే ఈ డిజిట్ సమ్ అనేది మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వీ హ్యావ్ అ లాంగ్ మల్టిప్లికేషన్ విచ్ ఇస్ 305 ఇంటూ 406 ఇంటూ 507. దాన్ని మొత్తం నేను డిజిట్ సమ్ చేసి సింగిల్ డిజిట్కి తీసుకొచ్చాను విచ్ ఇస్ నథింగ్ బట్ 6. అండ్ రిమెంబర్ మీ ఆప్షన్స్లో కూడా ఏదైతే ఈ డిజిట్ సమ్ని 6ని ఎగ్జిబిట్ చేస్తుందో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆప్షన్. అండ్ యూ కెన్ ఆస్క్ మీ ఎ క్వశ్చన్, సార్ వాట్ ఇఫ్ మాకు 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఉండి ఆ 3 డిఫరెంట్ ఆప్షన్స్ లేక 4 డిఫరెంట్ ఆప్షన్స్ నాకు 6 అనే సమ్ని ఇస్తుందంటే నో, ఇవ్వదు. ఆల్రైట్, దిస్ ఇస్ హౌ దే క్రియేట్ ద క్వశ్చన్ పేపర్. నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. ఆల్రైట్, అండ్ or else if you can go with no last digit multiplication 5 into 6 into 7 మీరు చెక్ చేసి కూడా చేయొచ్చు. No need to worry at all. It is going to be easy. You can trust me. Alright. So ఈ 4 optionsలో ఒక ఆప్షన్ మాత్రమే ఈ digit sum ని satisfy అవుతుంది. That is going to be the option. And for cross checking, you can just like use your calculator, your mobile phones, whatever you have, just multiply 305 into 406 into 507. You'll get the answer for sure. The same thing like 62781800. Alright. Now let's see the next question. Find the least possible number which can be divided by 32, 36 and 40. I repeat, find the least possible number which is divisible by, what are those? 30, 32, 36 and 40. 32, 36 and 40. What are the least possible numbers? Find the least possible number which can be divisible by 32, 36, 40. So simple. Once again, you are going to find out LCM for this. Nothing else. No need to break your head. It is just an LCM. Alright. So LCM, as I told you, these are like very, very simple numbers. You can go within a factorization method. If it is complex, then like we can have the alternate method. But for this particular number, let's start with 32 and then 2, probably 16, and then 2, it is 8, and then 2, it is 4, and then 2, it is simple, it's 2. So we know that 32 is 2 power 5. Alright, so instead of writing 2 into 2 into 2 into 2, right, I made it as 2 power 5. Now let's start with 36. So 2 and then here it is 18. Alright, now let's start with 2 again and then 9 and then 3 and then 3. Here it's going to be 2 power 2 into 3 power 2. Now let's start with 40 and here it is 2. It's 20, 2, 10, 2, 5. Fantastic. Now it is 2 power 3 into 5. Alright. So how we are going to consider the LCM from this 3? It is so simple. Just write down all the factors here. If you write down all the factors, we have 2 and we have 3
and then we have 5. అంటే ఉన్న అన్ని ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఏవే ఫ్యాక్టర్స్, ఏ డిఫరెంట్ ఫ్యాక్టర్స్, యూనిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకోవాలి. సో అన్నిట్లో ఉండాల్సిన అవసరం లేదు. 2 అనేది ఉంది, అండ్ దెన్ 3 సమ్వేర్, అండ్ దెన్ 5 సమ్వేర్. ఫ్యాంటాస్టిక్. నా సో ఈ 2 అనేది ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇన్ సచ్ కేస్ 2 power 5, 2 power 2, 2 power 3, which is highest, obviously it is 2 power 5. Alright, now 3 కి ఇక్కడ highest factor ఏముంది? It's like 3 power 2, and then 5 we don't have any highest, we have only 1 5. So the LCM here is 32 into, so 9 into 5, am I right? Which is 32 into 45, which is 32 into 45, and then probably this is nothing but 1440. This is how it works. This is the LCM of 32 and 36 and 40. I hope you understand. So simple. Now see, this is very easy question, but there's a reason behind why I'm asking you to solve this particular question. So ee oka question, ee numbers ani close avvatledu, then continuation inkoka 2 questions unnai. That's why I've given this question. Now let's see the continuation. Find the least possible number of 5 digits which is divisible by 32, 36 and 40. So ippudu manam check chesindi endante, it is just an LCM. Alright, LCM మనం ఫైండ్ అవుట్ చేసాం, విచ్ ఇస్ నథింగ్ బట్ 1440. బట్ ఈ పర్టికులర్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే ఫైండ్ ది లీస్ట్ పాసిబుల్ నంబర్ ఆఫ్ 5 digits they are talking about. So they have given the number, least possible number of 5 digits which is divisible by 32, 36 and 40. Alright, how we are going to solve this? We know that the LCM of 32, 36 and 40 is 1440. This is LCM, we know. Now we need the 5 digits number, 5 digits number, least possible 5 digits number which is divisible by, అంటే 5 digit number కావాలి. ఇది 1440 అనేది LCM, బట్ 5 digit least possible number ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? I mean which is divisible by. అంటే క్వశ్చన్ ఏంటంటే ఒక 5 digit least possible number అది 32 తోనే డివైడ్ అవ్వాలి, 36 తోనే డివైడ్ అవ్వాలి, 40 తోనే డివైడ్ అవ్వాలి. Alright, in such case now let's consider the least number of 5 digits. 5 digit least number and consider cheste, it's 10,000. Am I right? So least possible 3 digit number and chusinattayite 100. Least possible 2 digit number and choose adi 10. Least possible 4 digit number it's obviously 1000. Least possible 5 digit number ante it is 10,000. Alright, now I have taken 10,000. So now what is the LCM of 32, 36 and 40? It's 1440. So 1440. Now ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 10,000 లీస్ట్ పాసిబుల్ 5 digit నెంబర్ని 1440 తో డివైడ్ చేయండి. సో డివైడ్ చేసేది సో సింపుల్, విచ్ ఇస్ 6. ఆల్రైట్, విచ్ ఇస్ 6 అండ్ హియర్ ఇట్ ఇస్ 8640. 1440 into 6, 8640. So the difference is going to be 1 and 10,000 kada, it's 1360. 1360. 1360. Done. Now just subtract this 1360 from 1440. The number that you're going to get is 80. Alright, I repeat the procedure. First question lo manam LCM of 32, 36 and 40 choosam, which is something but 1440. But now we are going to find out 5 digit least possible number. Ante 5 digits on a number which is divisible by 32 and 36 and 40, and it should be the least. So అందుకని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ 5 digit number ఒకటి తీసుకుంటున్నాను, which is 10,000. I mean that's the least number, but that is not divisible by 32 and 36, 40. Just for reference, I have taken 10,000 and I have divided this 10,000 with the help of 1440, and which gives us the remainder 1360. Now you need to subtract this 1360 from 1440. You get a number which is 80. Now your only concern here is just add this 80 to this 10,000. Just add this 80 to the 10,000, which comes 10,080. Now 10,080 is the number 10080 is the number 5 digit number and least number that is divisible by 32 and 36 and 40. అంటే 32 చేత 36 చేత 40 చేత 5 digit least number ఒక నెంబర్ డివైడ్ అవుతుందంటే అదే నెంబర్ ఇట్స్ లైక్ 10080. This is how it works. Alright, let's see the next question, and it's a connecting question as well. Find the largest possible 4 digit number which is divisible by 32, 36, 40. అంటే ఒక 4 digit నెంబర్ తీసుకోవాలి. ఆ 4 digit నెంబర్ ఏమై ఉండాలంటే హైయెస్ట్ నెంబర్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ నెంబర్ 32తో 36తో 40తో డివైడ్ అవ్వాలి.
మీరు అడగచ్చు సార్ 1440 తీసుకోవచ్చు కదా. నో 1440 ఇస్ జస్ట్ అ లీస్ట్ కామన్ మల్టిపుల్. వాళ్ళు ఏమంటున్నారంటే హైయెస్ట్ కామన్ మల్టిపుల్ 4 డిజిట్, హైయెస్ట్ కామన్ మల్టిపుల్ 4 డిజిట్ మల్టిపుల్ అంటున్నారు. అంటే ఏంటి అంటే ఈ 1440 అనేది ఎల్సిఎంగా యాక్ట్ అవుతుంది, బట్ హైయెస్ట్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు 4 డిజిట్ అంటే ఫస్ట్ విల్ కన్సిడర్ హైయెస్ట్ 4 డిజిట్ నెంబర్ అనేది ఏంటి అని మీరు చూసారు అంటే ఇట్స్ లైక్ 9999. లెట్స్ సే 2 డిజిట్ హైయెస్ట్ నెంబర్ ఏమొస్తుంది, 2 డిజిట్ లీస్ట్ నెంబర్ అనేది 10. 2 డిజిట్ హైయెస్ట్ నెంబర్ అనేది మీరు చూసారంటే ఇట్స్ ఆబ్వియస్లీ 99. సేమ్ హియర్ 3 డిజిట్స్ హైయెస్ట్ నెంబర్ అంటే 999. 4 digits highest number and say 9999 just because after that it starts with 10,000 which is 5 digit least number. Now it is so simple. I'm just going to divide this 4 digit highest number